హలో వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసిటీని. పుట్టుకతో తోబుట్టువులు పెద్దయ్యాక దాయాదులు అని పెద్దలు ఊరికే అన్నారు కదా. ఆ విషయం కేసినేని బ్రదర్స్ విషయంలో అచ్చుగుద్దినట్టు సరిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే పాము ముంగీసల ఇద్దరు బ్రదర్స్ ఒకరిపై ఒకరు అంటే కత్తులైతే దూసుకోవడం లేదు కానీ మాటలతో తూటాలాంటి మాటలతో అసలు అగ్నిగుండాన్ని తలపించేలా మాటలు తూటాలు పేల్చేస్తున్నారు. అసలు ఎందుకు పుట్టుకతోనే సోదరులు కదా వాళ్ళిద్దరు కూడా ఒకే తల్లి కడుపున పుట్టినవారు. ఈరోజు బద్ధ శత్రులు ఎందుకయ్యారు? ఆస్తి తగాదాలా, రాజకీయ తగాదాలా, అంటే వ్యక్తిగత తగాదాలా, ఏంటి అసలుకి ఎందుకు ఈ పరిస్థితి? ఆ తల్లి ఏమైపోవాలి? ఇద్దరు కొడుకులు చెరో దిక్కు వెళ్ళిపోయి ఇలాంటి విమర్శలు చేసుకుంటూ పోతే ఆ తల్లి ఏమైపోవాలి? ఒక్క కొడుకన్నా ఆ తల్లి గురించి ఆలోచిస్తున్నాడా అన్న పూర్తి విషయాలు ప్రస్తుతం చిన్న కుమారుడైన ఎంపీ కేసినేని శివనాథ్ అలియాస్ కేసినేని చిన్ని గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే ఎంపీ గారు. గారు బాగున్నారా? బాగున్నాం. ఎట్లా ఉన్నారు మీరు? పర్వాలేదు, బాగానే ఉండండి. కొత్తగా ఛానల్ ఏర్పాటు చేశాను నేను, నా మిత్రుడు శివారాచార్య గారు కలిసి యూటీవీ అని. ఇంకా ముందుగా మీ ఛానల్కి కంగ్రాచులేషన్స్. ప్రతిరోజు వార్తలు, ఇటువంటి సంఘటనలు ఏదైనా ఉంటే తప్పకుండా ప్రజల ముందుకు నిష్పక్షపాతంగా తీసుకెళ్ళాలి, ధైర్యంగా తీసుకెళ్ళాలి. 100% ధైర్యం విషయంలో రాజీ పడము. ధైర్యం విషయంలో రాజీ పడకూడదని కోరుకుంటున్నాను నేను కూడా. చిన్ని గారిని ఫాలో అవుతున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. వెళ్ళాలనే కోరుకుంటున్నాను. తప్పకుండా నిజం ప్రజల ముందు తెలియాలి. ఈ మధ్య నిజాలు దాచి అటు ఇటు స్టేట్మెంట్లు కాదు, నిజం అనేది బయటకు వెళ్ళే విధంగా రాజకీయ నాయకులకు మాకు సహకరించాలి. తప్పకుండా మేము అడిగినప్పుడు నిర్భయంగా వాళ్ళు ఆన్సర్ చేస్తే బాగుంటుంది. అరే నాగరాజు ఇట్లా అడిగాడు అది ఇదని ఆలోచించకుండా మేము నిజాలు అడిగినప్పుడు నిర్భయంగా రాజకీయ నాయకులు ఆన్సర్ చేస్తే మేము కూడా దాన్ని అట్లే ప్రొజెక్ట్ చేస్తాం. నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశారు. ఓకే, కరెక్ట్. ఏ రోజైనా నిజం, ఆ రోజు నాకు మీడియా కూడా కొత్త. 100%. ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా అబద్ధం చెప్పలేదు, తొనకలేదు, బెనకలేదు. తప్పకుండా మీరు అడిగిందంతా నేను చెప్పడానికి అడుగుతున్నాను. నిర్భయంగా మీరు దాన్ని, ఇందాక మీరు పాసింగ్ రిమార్క్స్లో ఒక మాట అన్నారు, వీళ్ళిద్దరూ కుట్టుకుంటున్నారు అది. మీరు గత 3 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. 100%. నేను ఎక్కడన్నా అతనిని విమర్శించాను అంటే, విమర్శలు అంటే నిరంతరం చార్లెస్ శోభరాజు అనో లేకపోతే ఇంకోటనో, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు విమర్శించాడు, బయటికి వెళ్ళినాక విమర్శించాడు. నేను ఓపిక బట్టి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు కూడా అతన్ని విమర్శించలేదు. నేను అంటే అక్కడ అంటే జరిగేది ఏంటంటే, ఒక సైడ్ జరుగుతున్నాయి, రెండో సైడ్ నుంచి రాట్లా. ఎందుకంటే పెద్దవాడనే గౌరవంతో అతడు ఎన్ని అక్రమాలు తప్పులు చేసినా నేను బెగబెట్టుకుని నుంచుని ఉంటున్నా. ఎందుకంటే ఆ గౌరవం ఇవ్వాలి అని. కానీ అది వన్ సైడ్ వచ్చే విమర్శలే. ఆ విమర్శలు దాటి శృతి మించేసి తాత్కాలికంగా నేను చెప్పేది చిన్న చిన్న ట్వీట్లే తప్పితే అతను విమర్శించిన సందర్భాలు లేవు, ఎక్కడా కూడా లేవు. మీరు అబ్జర్వ్ చేయండి. నేను అన్న చార్లెస్ శోభరాజు అని అన్నానా, లేకపోతే దొంగల ముఠ అన్నానా, లేకపోతే అదేదో అన్నాడు అంతకుముందు, వీడి మొహం చూసారా ఏదో అన్నాడు. ఏ రోజు నేను అటువంటి విమర్శలు, నేను ఎలక్షన్ సమయంలో కూడా ఒకటే కోరా, నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పు, అంతేగాని చెప్పలేకపోయాడు. నేను 4 క్వశ్చన్లు చెప్పాను, దాన్ని మీరు అడిగే దాంట్లో కూడా నేను చెప్పగలను. నిజం మీరు కూడా, అందుకే నిజం కరెక్ట్గా చెప్పండి. వన్ సైడ్ నుంచి దాడిలే కానీ రెండో సైడ్ నుంచి ఏ రోజు కూడా ఇది చేయటం కానీ దాడి చేయటం కానీ లేదు. ఓకే, మీ అన్న ఏం చేశాడనే ముందు మీరు కూడా ఆలోచించాలి కదా. అంటే టాటా ట్రస్ట్ను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు పెట్టించి అందరికీ కూడా వైద్య సేకరణలు అందించడంలో అయితేనేమి, ప్రతి గ్రామంలో బోర్లు వేయించడంలో, నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలో బోర్లు వేయించారు, చాలా చేశారు కదా. వాటిని కూడా కేసినేని నాని అంటేనే విజయవాడలో ఒక బ్రాండ్ అయింది. మరి చిన్ని గారంటే ఏం బ్రాండ్ కాబోతున్నారు అసలుకి? కేసినేని నాని అనేది బ్రాండ్ అయింది, కొంపడు కూడా అయింది. కేసినేని నాని అనేవాడు బ్రాండ్ అనేది ఏ రోజు లేదు. కేసినేని అనేది ఒక కంపెనీ బ్రాండ్ని నా బ్రాండ్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుందామని తయారయ్యాడు. అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. కాబట్టే భారీ, ఎప్పుడైనా అంత డెవలప్ చేసినటువంటి ప్రజలు మీరు చూస్తే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం గెలుస్తాడు. ఎందుకు? ఆయన చేసిన అభివృద్ధి ప్రజలు గుర్తిస్తారు కాబట్టి. కరెక్ట్. ఈ విషయం చెప్తున్నా, ఆయన ఎంత వేవులైనా ఆయన గెలుస్తాడు. ఇట్లా అభివృద్ధి చేసేవాళ్ళు చంద్రబాబు గారైనా జగన్ గారైనా ఎంత వేవులైనా గెలుస్తారు. అంతేకాకుండా మోడీ గారు గెలుస్తారు. అంత చేసినోడైతే గెలవాలి కదా. తనకు గాలి కదా. నేనండి అదే అనేది, గాలిలో చంద్రబాబు నాయుడు గారు గెలవలేదా? అంటే వారి బలం వేరు, వీరి బలం వేరే కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవ చేసిన, వైసీపీ అందరూ జగన్లు కాలేరు, టీడీపీ అందరూ చంద్రబాబు కాలేరు. పని చేసి ఉంటే గాలో ఇంకోటో మరి ఇంకెందుకు ఆలోచన.
మరి అదే పార్టీలో గాలి ఉంటే ఉండాలి, చెయ్యాలి, కృషి చేయాలి. నువ్వు ఎంతసేపు కూడా ఎవరైతే పార్టీ నాయకులను విమర్శిస్తాడు, లాలూచి రాజకీయాలు చేస్తాడు, కుళ్ళు రాజకీయాలు చేస్తాడు. కాబట్టి ఇవాళ ఈ విధమైన పరిస్థితి. రెండోది, ఇవాళ నేను మీతో కూర్చున్నది నేను నాని గురించి చెప్పడానికి కాదు. నేను ఈ నాటకాలన్నీ ఎవరు చేపిస్తున్నారు, ఈ నాటకాల్లో సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో చెప్పడానికే కానీ నాని గురించి మీరు ఇవాళ అడిగినా కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వను. ఎందుకంటే అతను నాకు నేను మీరు కూడా నేను ఇవాళ మీడియా ముందు ఇవాళ ఇస్తున్నారు మెంబర్ కదా. ఆఫ్ పార్లమెంట్. అతను మీరు కూడా ఎక్స్లో మెసేజ్లు పెడుతూ పోస్టులు పోస్టులు పెడుతున్నారు. పెట్టిన దాన్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఆ. ఆ పోస్ట్ ఏ విధంగా పెట్టాను, ఏం చేశానో మీరే అర్థం చేసుకోండి. సరే, ఇంతకీ మీరు ఇప్పటికి 2 పేర్లు ఉన్నాయి మీకు. కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని. కేశినేని చిన్ని అంటే అందరికీ అర్థమవుతుంది, శివనాథ్ అంటే ఎవరికి తెలియదు. కానీ మూడో పేరు మీ అన్న కోరిక మేరకు చార్లెస్ శోభరాజ్గా ఎప్పుడు మారబోతున్నారు, పేరు ఎప్పుడు మార్చుకోబోతున్నారు? అది మీ అన్న కోరిక కదా పాపం. ఆయన నన్ను కాదు అంది, కేశినేని భవన్ అని ఒకటి పెట్టుకున్నాడు ఆయన. నేను మా గౌరవ అధ్యక్షులు వారి పేరు మీద ఎన్టీఆర్ భవన్ అని నేను పెట్టుకున్నాను. ఆయన ఎంత దారుణమైన విమర్శ చేశారంటే ఎన్టీఆర్ గారిని విమర్శ చేశాడు. ఎన్టీఆర్ భవన్ పేరు తీసేసి చార్లెస్ శోభరాజ్ భవన్ పెట్టాను. ఎందుకంటే మాకు ఆదర్శం ఎన్టీ రామారావు, ఆయనకు ఆదర్శం చార్లెస్ మీరు శోభరాజ్. చెప్పిన లైన్ ఆలోచించలేదు. మీరు పేదల భూములు లాక్కుంటున్నారు, ప్రభుత్వ భూములు అప్పనంగా నన్ను అంటే మీరు క్వశ్చన్లోనే డామినేట్ చేయొద్దు. నేను చెప్పిన సమాధానం మీరు ఓపిక్గా వినటం నేర్చుకోండి. ఎన్టీఆర్ భవన్ పేరు చార్లెస్ శోభరాజ్ భవన్గా మా ఆదర్శమైన మా నాయకుడి పేరును మేము ప్రేమతో పెట్టుకున్నాను. ఎన్టీఆర్ పేరుని వాడి ఆదర్శంగా పెట్టుకునే చార్లెస్ శోభరాజ్ పరిస్థితిలో మేము పెంచాల్సిన పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు గారిని ఈ విధంగా అవమానించే వెధవలకి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. రెండోది, మీరేదో మధ్యలో పేదల భూములు అన్నారు. చెప్పండి, కాగితాలు ఇవ్వండి, ఎవరు పేదల భూములు ఆక్రమించుకున్నారో డేటా అంతా మా దగ్గర ఉంది, చూపిస్తాం. నీవు సోషల్ మీడియా పులిగా బిహేవ్ చేయొద్దు. జగన్ రెడ్డి నాటకాలలో సూత్రధారి, పాత్రధారి వేషాల్లో దూరొద్దు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలకు నిర్వచనం గమనిస్తున్నారు. అందుకే నిన్ను, నీ నాయకుడైన జగన్ రెడ్డిని జీవితంలో ఏ విధంగా జరిగిన శృంగభంగం చేసి చూపించారు. మళ్ళీ ఇదే జగన్ ఎజెండాని తీసుకొచ్చి నువ్వు సోషల్ మీడియా పులివి, ఆ సోషల్ మీడియా పులిగా నువ్వు ఆ జగన్ రెడ్డి యొక్క ఆలోచనలు తీసుకొచ్చావంటే ఒప్పుకోను. నా మీద విమర్శలు చేసే ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, సాక్ష్యాలు చూపించండి. కాలిని గొడ్డ మొహం మీద వేసి దాటేద్దామని చేయొద్దు. ఈ వ్యక్తి ఇవాళ ఇంకా లాస్ట్గా ఈ ఇంటర్వ్యూలో ఈ గురించి మాట్లాడుతున్నా. ఈ వ్యక్తి గత ప్రభుత్వ సమయంలో జగన్ రెడ్డితో లాలూచి అయ్యి, అక్కడున్న ఎమ్మెల్యేలతో లాలూచి అయ్యి, అక్కడున్న నాయకులతో లాలూచి అయ్యి ఆ రోజు మా నాయకులను తిట్టాడు, పార్టీలో ఉంటా మా నాయకులను తిట్టాడు, పార్టీలో ఉంటా మా కార్యకర్తలను తిట్టాడు, పార్టీలో ఉంటానే మా ఆది నాయకుడిని తిట్టాడు, మా యువ నాయకుడిని తిట్టాడు. అసలు ఈ జీవితమే ఒక చీకటి జీవితం. మీ అన్న జీవితం చీకటి జీవితం ఎప్పుడు తెలిసింది? ఎప్పుడో తెలుసు. అందుకే నేను గత 20 సంవత్సరాల నుంచి దూరంగానే ఉంటున్నాను. 2 విషయాలు గుర్తుంచుకోండి. ఇతనికి రాజకీయ భిక్షనిచ్చిన చిరంజీవి గారిని కూడా మొహం మీద గొడ్డ వేసి వెళ్ళిన వ్యక్తి. ఆ రోజు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు డబ్బులు తీసుకుంటున్నాడు, అల్లు అరవింద్ గారు డబ్బులు తీసుకుంటున్నారని అందరినీ, పవన్ కళ్యాణ్ గారితో సహా ముగ్గురిని విమర్శించి తనకి నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి. అదే విధంగా తెలుగుదేశంలోకి వచ్చినాక జగన్ రెడ్డితో లాలూచి వ్యవహారాలు చేసి 19 నుంచి 24 వరకు ప్రభుత్వ సమయంలో మా నాయకులు బుద్ధా వెంకన్నను విమర్శించారు, బోండా ఉమామహేశ్వరాన్ని విమర్శించారు, దేవినేని ఉమామహేశ్వరాన్ని విమర్శించారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, లోకేష్ గారిని విమర్శించాడు. ఇతను విమర్శించిన నాయకులు సొంత పార్టీలోనే లేరు. ఆ తర్వాత ఏ రోజు జగన్ రెడ్డిని విమర్శించలేదు, ఏ రోజు ఎటువంటి అన్యాయాలు ఇతనికి కనపడలేదు. ఇంకా చెప్పాలి అంటే అందుకే ప్రజలు చెప్పు పెట్టి దెబ్బ చేశారు. 3 లక్షల భారీ మెజార్టీ. నీ జీవితంలో ఏ రోజన్నా చూడలేని మెజార్టీ. అటువంటి మెజార్టీ ఇచ్చి ప్రజలు ఇటువంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా చేస్తున్నామని చెప్పి నీకు ప్రజా జీవితంలో అటువంటి సెలవు ఇచ్చారు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు నేను నమ్మను, నేను వినను. ఇది మీరు ఇవాళ అడిగారు కాబట్టి చెప్పాను. కానీ ఇవన్నీ జగన్ రెడ్డి వెనకమాల ఉండి ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా చేయాలనే కుట్రలో భాగమే ఇది. ఇంకో కుట్ర. ఆయన నన్ను కాదు విమర్శించింది, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ విమర్శించాడు.
క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ విమర్శించాడు, క్యాబినెట్ని విమర్శిస్తున్నాడు. ఇవాళ ఇటువంటి విమర్శలు చేస్తా నన్ను అడ్డుపెట్టి జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేపిస్తున్నాయి ఇటువంటి వ్యక్తులు. అందుకే ప్రజా జీవితంలో లేకుండా ఒక వ్యక్తినేమో పులివెందుల ఎమ్మెల్యేగా, ఇంకో వ్యక్తినేమో ప్రజా జీవితంలో లేకుండా ప్రజలు తీర్పిచ్చారు. మీరు ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడుతున్నా. ఒక్క నిమిషము. నాని గారు అన్న లైన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు విమర్శించలేదు, ఆయన అవమానపరచలేదు. నందమూరి మహానాయకుడు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలు దిశలా వ్యాపింపజేసిన ఒక మహానుభావుడి పేరు పెట్టుకున్న చిన్ని గారు ఆ కార్యాలయంలో చేయకూడని పనులు చేస్తున్నారు, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. ఊర్సా లాంటి ఒక కంపెనీకి, ఒక చిన్న అపార్ట్మెంట్లో కంపెనీ పెట్టుకున్న ఊర్సా లాంటి దానికి రూపాయి చిన్న పిల్లవాడికి ఇచ్చినా కూడా ఆ పిల్లవాడు కూడా తీసుకునే పరిస్థితి లేదు. రూపాయికి ఏమొస్తుందో ఎవరు తక్కువని చెప్పలేని పరిస్థితి. ఈ రోజుల్లో ఒక లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పలంగా ఊర్సా లాంటి కంపెనీకి అప్పచెప్పేశారు. భూ కబ్జాదారుడు అది ఇది. ఇతనికి ఉండాల్సింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరు కాదు, భవనానికి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోవాలి ఈయన అని అన్నారు. ఆయన మహానాయకుడు కదా. ఆయన పార్టీ ఆఫీస్ చూశారు ఈ మధ్య ఎప్పుడన్నా? నేను పెద్దగా చూడలేదండి. పార్టీ ఆఫీస్లో రామారావు గారి విగ్రహాన్ని తొలగించాడు. ఎంత కుట్రక్ దేశం ఉండబెట్టి తొలగిస్తాడు. నెంబర్ 1 అంటే రామారావు గారి మీద ప్రేమ, మహానాయకుడు అంటాడు, చేస్తాడు. రెండోది ఉర్సా నేనా క్యాబినెట్ నిర్ణయం అది. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ తీసుకున్నాను అంటే ఏం అర్థమవుతుంది మీకు దీంట్లో? సింపుల్గా జగన్ రెడ్డి కాదు సింపుల్గా జగన్ రెడ్డి అజెండాని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నాడు, నన్ను అడ్డుపెట్టి రుద్దుతున్నాడు. నెంబర్ 2. మూడోది ఇవాళ అతను ఉర్సా భూములకి 99 పైసలకి ఇచ్చానంటున్నాడు. అక్కడ ప్రభుత్వం అంతా ముక్త కంఠంతో 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. 99 పైసలకి తీసుకోలేదని ఎవరో ప్రభుత్వ పెద్దలు చెప్పట్లేదా? నిరంతరం వాళ్ళు డాక్యుమెంట్స్తో సహా చూపిస్తున్నారు. ఉర్సా కంపెనీకి ఇవాళ తప్పకుండా కంపెనీలు పెట్టేవాళ్ళు ఎవరైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రోత్సహించే క్రమంలో వాళ్ళు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ని జగన్ రెడ్డిని అడ్డుపెట్టుకుని, అంటే మహానాయకుడైన ఎన్టీ రామారావు గారు తీసుకున్న పార్టీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క డెసిషన్స్ని నన్ను అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడా? క్యాబినెట్ని విమర్శిస్తున్నాడా? నన్ను విమర్శిస్తున్నాడా? ఆయన అన్నది అదే కదా 99 పైసలని. దానికి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం వచ్చింది కదా, కంపెనీల నుంచి కూడా సమాధానం వచ్చిందే కదా. దాంట్లో క్యాబినెట్ డెసిషన్ మన టేబుల్ మీద ఉంది కదా. అయినా కూడా పదే 99 పైసలు, లక్షల కోట్ల ఎకరాలు కాదు కదా అక్కడ తీసుకుంది. ఒకడు 60,000 ఎకరాలు అంటాడు, ఒక నాయకుడు వాళ్ళ నేత ఏమో 6,000 ఎకరాలు అంటాడు, ఒక మహానాయకురాలేమో 60,000 ఎకరాలు అనుద్ది. ఈ మహానాయకుడు 99 పైసలకి 1,000 ఎకరాలు వెళ్ళిపోతున్నాయి అంటాడు. అసలు ఎక్కడ ఉరసా, ఎక్కడ ల్యాండ్లు? విజయవాడకి ఏమన్నా సంబంధం ఉందా? ఏడన్నా ఉందా? ఎక్కడో తీసుకొచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దే కార్యక్రమంలో జగన్ రెడ్డి సాక్షి పేపర్ రాసిన నోటి మాటలే చిలక పలుకులు ఈయన నోటెమ్మట వస్తున్నాయి. దాన్ని నన్ను పెట్టి, నన్ను బూచిగా చూపించి నేను నిన్ను విమర్శించట్లేదని ప్రజల్లో ఒక అమాయకులుగా నాటకాలు ఆడటం వీళ్ళకి ఇలా నేతకి ఇదే. కాబట్టి ఈ నేత డైరెక్షన్లో మీరు చూస్తే వాళ్ళ నేతను కూడా మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ బాబాయ్ గొడ్డల కేసు ఒక డ్రామా, తర్వాత కోడికత్తి ఒక డ్రామా, తర్వాత గులకరాయి ఒక డ్రామా, మొన్న హెలికాప్టర్ ఒక డ్రామా, ఇప్పుడు ఉరుసు ఒకటి డ్రామా. ఈయన మొన్న చూస్తే 6,000 ఎకరాలు ఇచ్చేశారు అన్నాడు. ఏది చూపించండి? 99 పైసలకి ఇచ్చేశారు అన్నాడు. చెప్పండి. ఎన్ని అబద్ధపు మాటలతో ప్రజల్ని అబద్ధాలతో చెప్పి ప్రజలు నడిపించటంలో ఈయన నాయకులు అందరూ కూడా సిద్ధహస్తులు. మూడోది నేను అనేది ల్యాండ్ పేదలు ఆక్రమించుకుంటున్నాం. ఒక్కటి నేను అదే అనేది, గుడ్డకాలి మీద వేయటం కాదు. నీ దగ్గర ఒక్క కాగితం, ఒక్క పేదవాడిది నేను తీసుకున్నానంటే డైరెక్ట్గా ఆయన తీసుకొచ్చి చూపించు. మీలాంటి జర్నలిస్టులు తీసుకొచ్చి చూపించి నేను మాట్లాడించు. ఇదిగో పలానా ల్యాండ్, పలానా సర్వే నెంబర్లో పలానా నువ్వు తీసుకున్నావు, లేకపోతే నేను తీసుకున్నాను. విజయవాడలో నాకు వ్యాపారం అనేది ఏదీ లేదు కాబట్టి చూపించి ఇదిగో చూపించాను అని చెప్పచ్చు. కానీ ఉండమనండి, మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఇతను ఆక్రమణదారులు చాలామంది ఉన్నారు, ఇతను నాయకుడి యొక్క ఆక్రమణదారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా భూ కబ్జాదారుడు ఎవడో, బ్యాంకులకి ఎగ్గొట్టింది ఎవడో అన్నీ తెలుస్తాయి. అంటే అసలు నానిగారు ఓటమి తరువాత ఒక నెల రోజులకే పార్టీ, అంటే వైసీపీ పార్టీ జెండాలు, ఫ్లాగ్లని తీసి పడేయడం అవన్నీ జరిగింది. ఆయన భవంతికి పెద్ద పెద్ద
ఫ్లెక్సీలు కట్టినాడు కదా, ఆయన ఏమైనా తీసేశాడు. అంటే రాజకీయాల్లో ఇంకా సైలెంట్ అయిపోయాడు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ మీ విషయంలో మాత్రము అంటే చిన్ని అంతు చూసేంత వరకు నిద్రపోను అన్నట్టుగా మీ విషయంలో మాత్రం ఇలా ఒంటికాలు పెళ్ళేస్తున్నారు ఏంటి అసలుకి? జనాల్లో నాకు వచ్చే ప్రజాదరణ, నా అందుకని ఆఫీస్లో ఎక్కువ ఏ రోజు చూసినా అంటే నాని గారికి సామాన్య మంచి ప్రజ ఆదరణ కదా? ఏ రోజు లేదు, ఏ రోజు ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జగన్ రెడ్డితో ఉన్న నాయకులందరూ గత ప్రభుత్వంలో ఎంపీ కింద పనిచేసిన వ్యక్తులు 5 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని గ్రామాలు, నేను ఎలక్షన్ ముందు కూడా ఇదే అడిగా, ఎన్ని గ్రామాలు తిరిగారు, ఎన్ని వార్డులు తిరిగారు అని అడిగితే 5 సంవత్సరాల్లో కరోనా టైంలో విజయవాడలో లేకుండా మాయమైపోయాడు. అయిపోయాడా? కేసినేని ట్రావెల్స్ అధినేతగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే చాలా కేసినేని ట్రావెల్స్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబ సంస్థ, దాని పేరును వాడుకుని పెరుగుదామని చూశాడు. దాన్ని కూడా కొంపలో ముంచేసి సగంలో ముంచేసి వెళ్ళిపోయాడు. చిన్న మాట కోసం ట్రావెల్స్ ని తృణప్రాయంగా వదిలేసిన నాయకుడు కదా, వ్యక్తి కదా. అదే మీరు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు కదా. మిమ్మల్ని కోరుకునే నిజాయితీ అదే. ఆ. అదే అదే మీరు ఆ నిజాయితీగా క్వశ్చన్లు అడగాలనేది కూడా అదే. ఆ రోజు జరిగిన సంఘటన మీకు కూడా వివరించాను, పదే వివరించాను. అప్పటికే మీరు బ్యాలెన్స్ షీట్ చూడండి, 2014లో ఎఫిడవిట్ చూడండి, ఎంత అప్పులు అయి ఉన్నాడో అప్పటికే చూడండి. 2014 బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు అర్థమైంది. దానికి గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కానీ మీరు పదే ఒకటే మాట, తృణప్రాయం ఒకటే వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ రోజు ఫైనాన్స్ కంపెనీలో బళ్ళు సీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ రోజు ఏదో వంక పెట్టుకుని గౌరవ టీసీ గారిని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డు పెట్టుకుని మూసేశాడని గత ఇంటర్వ్యూలో. మీ నిజాయితీని కూడా నేను అదే ప్రశ్నిస్తున్నా. తప్పకుండా మీరు నిజాయితీగా చెయ్యండి. 100%. నేను బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను, 2014 బ్యాలెన్స్ షీట్ అది కూడా తీస్తాం. ఎన్ని అప్పులు ఎందుకు అయినాయో మూసేశాడని చూపిస్తాను, కూడా చేస్తాం. ఎన్ని బళ్ళు సీజ్ అయినాయో కూడా చూపిస్తా. ఆ. అన్ని రికార్డెడ్ థింగ్స్. ట్రాన్స్పోర్ట్ కమిషన్ తో గొడవకి వెళ్ళాడు కదా. వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలుసుద్ది కదా మీకు. ఆ రోజు సంఘటనలో మీరు తీస్తే, ఆ రోజు సంఘటనలు జరిగింది ఏంటి? తోటి ట్రావెల్స్ ఓనర్లు ట్రేడ్ మూసేయాలనే సంకల్పంతో ఆ రోజు వెళ్ళిన సంఘటన. ఆ రోజు పేపర్లు తీయండి, జరిగింది ఏంటో తెలుసుద్ది కదా. ఆ రోజు నిజంగా జరిగింది ఏదో టీసీని అడగొచ్చు, అక్కడ అందరూ అడగొచ్చు. ఆ రోజు జరిగింది, తన బస్సులన్నీ ఆగిపోతున్నాయి, ఫైనాన్సులు తోటి బస్సులు పెరుగుతున్నాయి. ఆ రోజు ఆరెంజ్ ట్రావెల్స్ మీరు చూసి ఉంటారు. ఆ రోజు కూడా ఆరెంజ్ ట్రావెల్స్ని విమర్శించాడు, మార్నింగ్ స్టార్ విమర్శించాడు, ట్రేడ్లో ఉన్న అందరినీ విమర్శించి ఆ రోజు తను ఆఖరికి యాక్సిడెంట్ అయిన బస్సు కూడా షెడ్డుకు తెచ్చుకోలేని పరిస్థితి, అంత ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద ఒక డ్రామా, జగన్ రెడ్డి డ్రామాలాగే ఈ కూడా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కాబట్టి ఆ డ్రామా నడిపించి మూసేశాడు. నేను మొన్న కూడా మీకు అదే చెప్పాను, పదే తృణప్రాయం అనొద్దు, ఆరిపోయిన బిజినెస్ని అంత గట్టి వెళ్ళిపోయాడు. ఇది నేను అందుకే నిర్భయంగా మీరు అడగండి, నిర్భయంగా నేను చెప్తాను అంటున్నా. మీరు అందుకే నిర్భయంగా అడగాలి. అక్కడెక్కడో అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి సూర్యుడు బూరుడు అని దొంగలను తీసుకెళ్ళి అది చూపిస్తేనే మనం చేసుకున్న మన యొక్క దరిద్రం. అన్నని డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు కదా, ఆ కళ కొంతైనా తమ్ముడికి ఆ రక్తం కదా అంటింటది కదా, కొంత ఏమైనా ఉందా మీకు? చూస్తున్నారు కదా ఇవాళ విజయవాడ ప్రజలు కానీ, నా కార్యకర్తలు కానీ, నా నాయకులు కానీ నన్ను చూశారు, ఆయన చూశారు. ఇవాళకి 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు నన్ను అభిమానిస్తారు, నాయకులు అభిమానిస్తారు. ఒక్క యాంటీ లేదే, ఒక్క యాంటీ. 7 ఆ రోజు ఆయనతో ఉన్నాడు కదా, 7 కూడా ఒక్కళ్ళు ఆయనతో పడినోళ్ళు ఉన్నారా? రెండోది, మీరు 7 మంది మీతో బాగున్నారా? బ్రహ్మాండంగా ఉంటాం మేమంతా యూనిటీగా. బోండమ్మ గారికి మీకు పెద్దగా సఖ్యత లేదు అంటున్నారు. నా ఫోన్ చూస్తే పొద్దునే 3-4 సార్లు మాట్లాడుకున్నాం. బోండమ్మ గారు మీకు గుర్తుందో లేదు, మన నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు అసలు ఆవేశంతో రగిలిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉండే ఆ డస్ట్ అంతా కూడా, పవర్ ప్లాంట్ చూసే డస్ట్ అంతా మీ అనుచరులు తోడేసుకొని పోతున్నారు, ఆయన ఆవేదంతో రగిలిపోతున్నారు. ఆయన ఇంకా మీ శిష్యుడు కొలకపూడి శ్రీనివాస్ గారు అయితే ఇక కదా అతను ఏదో బోండా ఉమా గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. నానిని నా గురించి చెడామెడ ఏకేసింది బోండా ఉమా గారు. పార్టీ లైన్ కదా, అది పార్టీ లైన్ కాదు, పార్టీ లైన్ ఉండదు, అది పార్టీ గురించి అలా ఇండివిజువల్ లైన్. ఇది పార్టీకి సమస్య కాదు, ఇండివిజువల్ లైన్. పొద్దున్నే చూస్తే నా ఫోన్ చూస్తే బోండా ఉమా గారు నేను 10-15 నిమిషాలు రోజు మాట్లాడుకుంటాం. అసలు నన్ను రాజకీయాల్లో నా చెయ్యుంచి నడిపిన వ్యక్తి బోండా ఉమా కాబట్టి అతనికి నేను ఏ రోజు, అతను నాకు సీనియర్, మా పాలిట్ బ్యూరో మెంబరు ప్లస్ విప్ కాబట్టి నాకన్నా ఆయనే ఇంపార్టెంట్. అన్నం చూసి పెరగలేదా మీరు రాజకీయాల్లో? చిచ్చి అతని దగ్గర ఎప్పుడు పెరగలేదు. 2 విషయాలు, బోండా ఉమా మీరు అడిగిన దాన్ని అదే, మీరు స్కిప్ వెళ్ళొద్దు, స్కిప్ వెళ్ళకుండా వినాలి. రెండోది, నాకు నియోజకవర్గంలో చీమ చిట్టుక్కుమన్నా చెప్పేది వసంత కృష్ణప్రసాద్. నేను ఇట్లా చేద్దాం, ఈ పోస్ట్ వేద్దాం, ఇది చేద్దాం అని నాకు
అత్యంత స్నేహితుడిగా ఉండేది వసంత కృష్ణప్రసాద్. 7గురిలో అత్యంత స్నేహితుడిగా ఉండేది కృష్ణప్రసాద్. అత్యంత మార్గదర్శిగా ఉండేది బోండమ్మ. ఇక కొలికిపూడి వస్తారా, కొలికిపూడి అనేవాడు ఏ రోజు నన్ను విమర్శించడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడు. అక్కడ పార్టీలో ఆ? మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తాడు? పట్టు టికెట్ ఇప్పించింది మీరే కదా. ఇచ్చింది నేనే. తప్పేం కాదు కదా. ఒక నాయకుడిని తీసుకొచ్చాం, గెలిపించాం, ఎమ్మెల్యేని చేసాం. కాబట్టి అతను కూడా ప్రతి మీటింగ్లోనూ నన్ను చిన్నన్నయ్య తీసుకొచ్చాడు. నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, చిన్నన్నయ్య నాకు నాయకులని ప్రతి మీటింగ్లోనూ అతను చెప్పే ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతిదీ దాంట్లోనూ వాళ్ళిద్దరితో పాటు నా పేరు కూడా వస్తూ ఉంటుంది. మరి మాకు తేడాలు ఉన్నాయని మీరు ఎట్లా చెబుతున్నారో నాకు తెలియదు. నాకు ఒక చెల్లిగా సౌమ్య, ఒక మార్గదర్శిగా బోండమ్మ, ఒక స్నేహితుడిగా వసంత కృష్ణప్రసాద్, కలిసిన తిరిగిన వ్యక్తులుగా శ్రీరామ్ తాతయ్య కానీ లేకపోతే కొలికిపూడి కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ పొలిటీషియన్ అయిన గద్దె రామ్మోహన్ రావు గారిని నేను అనుసరిస్తూ ఉంటాను. ఆయన వేలో ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది ఆయన. ఇట్లా 7గురు కూడా నన్ను ఏ రోజు కూడా సుజనా చౌదరి గారు ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేనే సలహాలు తీసుకుంటా, ఆయన దగ్గరికి నేనే వెళ్తా, ఆయనతో పాటే తిరుగుతా. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి నేను ఎంపీ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు, ఒక కొలికిపూడి శ్రీనివాసరావు తప్పితే వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు. వాళ్ళతో కలిసి వెళ్తాను, వాళ్ళతో కలిసి తిరుగుతాను. మీరు ఫలానా వ్యక్తితో చేస్తున్నారని అంటే చెప్పండి. రెండోది, మీరేదో బూడిద అన్నారు, ఎక్కడ చేస్తున్నాను చెప్పండి. ఇవాళ ఇంకొక విషయం, ఇబ్రహీంపట్నంలో ఉంది కదా. ఇబ్రహీంపట్నంలో మీరు చూశారో లేదో, మా ప్రభుత్వం దానికి టెండర్ వేసింది. ఇదే నేను చెప్పేది. మాఫియా మాఫియా అని చెప్పే వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ మొత్తం బూడిదంతా కూడా టెండర్ ప్రాసెస్లో జరుగుతుంది. కళ్ళు పోయిన వాళ్ళకి, కళ్ళు కబోదులు అయిన వాళ్ళకి, డ్రామాగా నటించే వాళ్ళకి తెలియట్లేదేమో కానీ అది టెండర్ ప్రాసెస్ జరుగుతుంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవంటే టెండర్ పోయినా కూడా ఎవరి భాగం వాళ్ళకి పోతుంది. రోడ్లకు కావచ్చు, అన్నిటికీ అదే వాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా తీసుకెళ్ళి. ఇంకా మీకు అంత పికప్ అవ్వలేదు కదా సార్. ఇంకా అమరావతి పనులే మొదలవ్వలేదు, ఇంకా రోడ్లేం మొదలవుతాయి సార్. మీరు గత 8 నెలల నుంచి మేము అమరావతినే లైన్లో తీసుకురాలేకపోయాం. ఇంకా రోడ్ల పనులు ఏడ మొదలవుతాయి మీరే చెప్పండి. ఏమన్నా మొదలైనయా? గత ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రభుత్వంలోనే కదా నేషనల్ హైవే తప్పితే ఏమన్నా ఉందా? కాబట్టి పనులు మొదలైనాక టెండర్కి వెళ్ళాం కాబట్టి టెండర్ బోర్డుకి వెళ్తుంది. కానీ ఇటువంటి వాళ్ళు, అదే నేను అనేది, గొడ్డ కాల్చి వేయొద్దు, స్పెసిఫిక్గా ఇవ్వండి. అదే నేను కోరేది. ప్రతి నియోజకవర్గంలో చిన్ని గారు సొంత క్యాడర్ని తయారు చేసుకుంటున్నారు. ఇది ఎమ్మెల్యేలకు కొంత కంటగింపుగా ఉంది అంటున్నారు. నేను ఎమ్మెల్యేలు అందరం కలిసే తిరుగుతాం. ఎమ్మెల్యే లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను, ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను. నేను ఏదన్నా కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యే లేకుండా ఏ కార్యక్రమము చేయను. ఇటువంటివన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఎమ్మెల్యేలను కూడా ఫోన్లో ఇంటర్వ్యూ చేయండి. మన ఇద్దరం ఉన్నాం కదా, మీకు అనుమానం వచ్చిన ఎమ్మెల్యేతో 7 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, మిమ్మల్ని ఒకవైపు కూర్చోబెట్టి ఒక రోజు ఇంటర్వ్యూ చేస్తారు ఖచ్చితంగా. నేను ఎట్లా వాళ్ళతో 7 మందితో మధ్యలో కూర్చోబెట్టి ఓకే. వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులు. నాకున్నది ఒకటే ఒక పార్టీ. నాకు చంద్రబాబు నాయుడు గారి గ్రూపు, తెలుగుదేశం పార్టీ గ్రూపు, నారా లోకేష్ గారి గ్రూపు. మాకు తెలిసిన గ్రూప్ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ గ్రూపు తప్పితే మా నాయకులకు కానీ మాకు కానీ వేరే గ్రూప్ లేదు. కష్టపడి ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చాం. చక్కగా ప్రజలకు సేవ చేయటమే మా అందరి యొక్క కర్తవ్యం. ఓకే. బ్లూ జెడ్ హోటల్ గురించి మీకు మీ అన్నకి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఆ హోటల్ ఉమ్మడి ఆస్తి ఏంటది? బ్లూ జెడ్ అదొక పెద్ద స్కామ్ త్వరలో బయటపడుతుంది. ప్రాపర్టీ కదా, దగ్గర నుంచి చూడండి. త్వరలో స్కామ్. అది ప్రాపర్టీ స్కామ్ అర్థం కదా మీకు. స్కామ్ వేరు, ప్రాపర్టీ వేరు కదా. దాంట్లో బోల్డ్ అని స్కాములు జరిగినాయి. ఏంటో స్కామ్లు అంటే? చూద్దరు కానీ వెయిట్ అండ్ సీ. చాలా కార్యక్రమాలు జరిగినాయి. త్వరలో బయట పెట్టబోతున్నారా? నాకేం అవసరం అండి బయట పెట్టాల్సింది. నేను ఎవరి జోలికి వెళ్ళను, పట్టించుకోను. ఆ అక్రమాలు జరిగినాయని కొంతమంది గుర్తించారు, అధికారులు గుర్తించారు. కాబట్టి ఇది త్వరలో రావచ్చు. అసలు ఇంతగా ఇద్దరి మధ్యలో ఇంత అగాధం పెరిగిపోతుంది కదా. అసలు ఏంటి కారణం? ఆ రోజు ఎంపీ స్టిక్కరు ఆయనది మీరు మీ ఫ్యామిలీ వాడుకున్నారనే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడమేనా, ఇంకా ఏమన్నా ఉందా అసలు దీని వెనకాల? అసలు నన్ను ఇన్నిసార్లు అడిగారు, నేను అన్నిటికీ ఒకసారి అడిగిందా? ఒకసారి మీరు చెప్పారు ఎంపీ స్టిక్కర్ చెప్పారు, ఇంకా అది కాదు ఇంకా ఏదో ఉంది ఇద్దరి మధ్యలో అనేది ఉంది బయట. అడగండి, అడగండి, ఆయన వెర్షన్ చెబుతాడు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, దాక్కుని సోషల్ మీడియా హీరోలకి ఇవన్నీ కూడా ఒక జగన్ రెడ్డి స్ట్రాటజీ వెనకమాల తిరిగే హీరోలకి నేను చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని అడగండి, నేను ఆల్రెడీ మీకు 2 సార్లు సమాధానం. ఇది జగన్ ప్రతినిధి కాదు, మీడియా తరపున అడుగు. జగన్ ప్రతినిధి అండి. ఇప్పుడు మీరు చేసేదే, మీరు అనేది అదే. మీరు అర్థం చేసుకోవాలి. జగన్ రహస్య అజెండా చేసే ప్రతినిధి
ఆ వ్యక్తి. చిన్ని గారు. సరే మీ ఇద్దరి మధ్య ఇంత పోరాటం జరుగుతోంది కదా అసలుకి. నా మధ్య పోరాటం ఏంటండి, ఈజ్ ఎ కామన్ మ్యాన్, ఐఎమ్ ఎన్ ఎంపీ, పీపుల్ హ్యాస్ ఆయన గివెన్ కూడా మీ ఎక్సెప్ట్ మ్యాండేట్. అండి. నేను ప్రజల కోసం ప్రజలతో తిరిగే మనిషిని, ఆ. మా పార్టీ అధినేత సూచించే వ్యక్తులతో నడిచే వ్యక్తిని. ఆయన పొలిటీషియన్ ఇటువంటి కదా, చిల్లర కామన్ మ్యాన్ ఎలా రాజకీయ అవుతాడైనా? మాజీ ఎంపీ అయినా. సార్, అతను ఎంపీ పొలిటీషియన్ అయితే పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి. చిల్లరగా ఆధారాలు లేని తింగులు, చిల్లరగా జగన్ ఎజెండాలు తీసుకురావటాలు. మిమ్మల్ని ఎవడన్నా చార్లెస్ శోభరాజు అంటే మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏమీ లేని ఆధారాలతో మిమ్మల్ని ఒక వ్యక్తి చార్లెస్ శోభరాజు అంటాడు, ఏం చెప్పండి మీరు? కోపం వస్తుంది అండి. కానీ నాకు రాలా, నేను వదిలేసాను, కొల్లే పిచ్చోడు. రాజశేఖర రెడ్డి లాగా కాదు. రెండోది, మొన్న ఈ మధ్య జగన్ రెడ్డి కామెంట్లు మీరు చూసారా? వల్లభనేని వంశీ అందగాడు, అవినాష్ అందగాడు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కుళ్ళని. ఇదే డైలాగ్ నాని నోడెంబడి వచ్చిందా? ఇటువంటి డైలాగులు ఎన్నండి, కొల్లాలు. మనం అర్థమవుతుందా మీకు? సరే మీరు ఎన్ని డైలాగులు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, జగన్ రెడ్డి రహస్య అజెండా. జగన్ రెడ్డి అందగాడంటే ఈయన కూడా అయితే పెట్టల ద్వారా మర్చిపోయా డైలాగ్, ఇప్పుడు గుర్తొచ్చింది. పెట్టల ద్వారా ఆడి మొహం చూడండి, పెట్టల ద్వారా. ఆయనకేమో జగన్ రెడ్డి అందగాళ్ళు. రెండోది వచ్చేపాటికి ఏదైతే క్యాబినెట్ డెసిషన్ సాక్షి పేపరో ఇంకేదో వెబ్సైటో రాసిన దాన్ని నువ్వు నీ ఎజెండా కింద తీసుకుని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాకముందు ఈ జగన్ రెడ్డి వ్యక్తులందరూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇసుక 1100 రూపాయలకి విజయవాడ నగరంలో ఇసుక అమ్మేవాళ్ళు. ఈ 1100 రూపాయలు ఇసుక అమ్మే క్రమంలో ఆ రోజు ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి విజయవాడ మీద ప్రేమ మమకారం గుర్తురాలా? అట్లీస్ట్ పేపర్ స్టేట్మెంట్ కాదు కదా, సోషల్ మీడియాలో కూడా ఏ రోజు ఇసుక అక్రమాల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు. రెండోది, ఆ రోజు కొంతమంది వ్యక్తులతో ఇదే వ్యాపారంలో రకరకాలుగా ఆర్జించిన వ్యక్తులు వీళ్ళు. ఈ వ్యక్తులు ఏంటంటే ఒకటి ఉంది, దొంగ అని ఎవడన్నా నిన్ను అంటాడని ఎదుటి దొంగ అనేటివి చాలా ఈజీ. ఈ స్ట్రాటజీతో ఇవాళ వీళ్ళు ప్రయాణించారు. నిజంగా మరి మీరు నిన్న ట్వీట్, విజయవాడ నగరం కోసం బతికే వ్యక్తినన్న వ్యక్తి గత 5 సంవత్సరాలుగా జరిగిన ఇసుక అక్రమాలను 1100 ఇవాళ ఉచితంగా మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ ఉచితంగా ఇసుకిస్తుంది. ఇవాళ 290 రూపాయల నుంచి 300 రూపాయల లోపు ఇసుక విజయవాడలో ఉన్న వ్యాపారస్తులకు అందుతుంది. ఆ రోజు 1100 రూపాయలు అమ్మే ఇసుక ఇవాళ 290 నుంచి 300 రూపాయలకు వస్తుంది. ఎవరన్నా సొంత ట్రాక్టర్ ఉంటే ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వ్యవస్థ ఉంది అక్కడ. అంటే ఆ రోజు వాళ్ళతో లాలూచీలు, డబ్బులు పంచుకుంటారు, అన్నీ పంచుకుంటారు. ఇవాళ వచ్చి నీకు ప్రజాక్షేమం గుర్తొచ్చిందంటే ఇది జగన్ ఎజెండా కాకుండా మరి ఏమవుతుంది? మీరే చెప్పండి. యాజ్ ఏ నిర్భయంగా లేకుండా జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఆ రోజు 1100 ఉందా లేదా? ఒకే కార్పొరేట్ సంస్థకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి దాన్ని చేశారా లేదా? ఇవాళ మేము చంద్రన్న ఉచిత ఇసుక బీమా పెట్టామా లేదా? విజయవాడలో ఉన్న బిల్డర్లను అడగండి, 300 రూపాయలకి వస్తుందా లేదా? ఆ రోజు 1100 రూపాయలకి వచ్చిందా లేదా? ఆ రోజు ఏ రోజన్నా ఇల్లు ట్వీట్ చేశారా? అట్లీస్ట్ ఉద్యమం కాదు, ప్రెస్ ముందుకు రావడం కాదు, అట్లీస్ట్ ఒక ట్వీట్ ఇట్లా ఆరిపోయారు. ఆ రోజు ఎంతమంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఆరిపోయి, ఎంతమంది భూ యజమానులు, బిల్డర్లు వృత్తిలో ఆత్మహత్య చేసుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజు ఒక్కరోజు క్వశ్చన్ చేసింది లేదు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ పాత స్కీములు, పాత స్ట్రాటజీలు లైన్లోకి వచ్చేస్తాయి. అంతకుముందు చేశారు కదా, 2014 నుంచి 19కి గొడ్డలు కొట్టి, తర్వాత కోడికత్తి, తర్వాత ఇవన్నీ కూడా ఇటువంటి స్కీమ్లే. అన్ని అబద్ధాలు నిజమని చెప్పే విధం. అందరూ ప్రజలు ఆనందంగా ఉన్నారు ఇసుక మీద. చాలా వాళ్ళు అబద్ధాలని తేలి మీరు నిజాయితీగా ఉన్నారని ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. మీరు నిజాయితీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. సరే, మీరు పుట్టుకతో తోబుట్టులు ఇప్పుడు దాయాదుల్లా కొట్లాడుకుంటున్నారు. సరే, మీ తల్లి ఏమైపోవాలి? అసలు ఆ తల్లి బాధ గురించి ఏమన్నా ఆలోచించారు? కుటుంబ సభ్యులు బహిష్కరించిన వ్యక్తి, ఇంకెంతకు మించి నా సమాధానం. తల్లి బహిష్కరించలేదు కదా, చేయలేదు, కానీ పాపం బాధపడుద్ది, ఏం చేస్తుంది, కానీ నాతోనే ఉంది కదా. తల్లినే చూడలేని వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. మీలాంటి జర్నలిస్టులు, నేను మీలాంటి జర్నలిస్టుల దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఒక 10 నెలల్లో మీరేం చేశారు, అసలు ఆ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంటి అని, లేకపోతే జగన్ రెడ్డికి మీకు తేడా ఏంటో అని అడుగుతారు అనుకున్నా. ఎంతసేపు మీరు కూడా చిల్లర రాజకీయాల జోలికి వెళ్ళిపోతే ఇంతకన్నా
నాకు మీ అభిమానించే జర్నలిస్ట్ కింద నాకు అంతకన్నా ఇష్టమైన థింగ్ లేదు. ఎందుకంటే అయ్యో చిల్లర రాజకీయాలు మీరు నిజాయితీగా అడగమన్నారు, నిజాయితీగా అడుగుతానన్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు అతని గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో వచ్చా కానీ నా ఇంటర్వ్యూ అతను చేసినవన్నీ మీకు క్లారిటీగా చెప్పాను. మీరు ప్రశ్నించండి. నేనేమంటున్నానంటే కుటుంబం కూడా నేను ఒకటే వర్డ్ వాడా మీకు అర్థం అవ్వాలి. అంటే కుటుంబం బహిష్కరించింది. కలిసే అవకాశం లేదా? ఇటువంటి వ్యక్తులతో కలిస్తే నా జీవితానికి అర్థం ఉండదు. సరే, ఇక అన్నదమ్ములు కలవడము, కలకపోవడం అనేది ఇక భవిష్యత్తు నిర్ణయం అనేది మరి ఆ కుటుంబ పెద్దలు వాళ్ళు చూసుకుంటారు. ఇక ఇక కుటుంబ పెద్దలందరూ కూడా నాతోనే ఉన్నారు. ఓకే. మరి చూస్తే కుటుంబ పెద్దలందరూ కూడా నాతోనే ఉన్నారు. ఓకే. కుటుంబ పెద్దలంతా మీతోనే. మొన్న ఎలక్షన్స్లో చూసాం కదా. చూద్దాం కుటుంబ పెద్దలు అందరి సహకారంతో అన్నదమ్ములు ఎంతవరకు. తల్లి ఆశీర్వచనాలతో వెళ్ళే ఎలక్షన్కి అంతే. ఇంకంతకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు? ఓకే. మా చెల్లి నాతోనే ఉంది, కుటుంబ పెద్దలందరూ నాతోనే ఉన్నారు. ఓకే. సరే, ఇప్పటికీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా మీరు ఉన్నారు కదా, అధ్యక్షుడిగా. ఇప్పటివరకు ఈ స్టేడియంల విషయాల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఏం కథ? సరికి మంగళగిరి స్టేడియానికి మించిన అతిపెద్ద స్టేడియం లేదు, దానికే అతిగతి లేదు. మరి అంతకు మించిన స్టేడియాన్ని మన అమరావతిలో నిర్మిస్తామని కేసీఆర్ చిన్ని గారు చెప్తున్నారు. సాధ్యపడుతుందా? అది అయ్యే పనేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలు. ఒక విషయం ఏంటంటే సార్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అన్నిటికన్నా మంచి స్టేడియం విశాఖపట్నం స్టేడియం. వైజాగ్ స్టేడియము మనకు అచ్చొచ్చిన స్టేడియము, టెస్ట్ మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉన్న స్టేడియం. ఇక మంగళగిరి స్టేడియం వస్తే 2012లో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ స్టేడియంని ఎవరో దాన్ని సరిగ్గా డైరెక్షన్లోకి వెళ్ళాల. క్రికెట్ అందే అది ప్రభుత్వ పెద్దలతో నిర్ణయం కాదు, అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయాలు. అది కూడా చూస్తే మేము అధికారంలోకి రాగానే చూసి ఈ మంగళగిరి స్టేడియంని అర్జెంటుగా లైమ్ లైట్లో తేవాలని చూస్తే మేము 3 కమిటీలు వేసాం. ఒకటి చెన్నై ఐఐటి వాళ్ళతో, ప్లస్ IIIT వాళ్ళతో, సిద్ధార్థ కాలేజీ వాళ్ళతో స్ట్రక్చర్ ఎట్లా ఉందనే ఒక కమిటీ. 2 బీసీసీఐ నామ్స్ ప్రకారం ఉందా లేదా అనేది ఒకటి. 3 పిచ్ కండిషన్ ఎట్లా ఉందని. ఓవరాల్గా పిచ్ కండిషన్ అయితే చాలా బాగుంది. ఆ స్టేడియం బీసీసీఐ నామ్స్కి పనికిరాదు. ఎందుకంటే దారులు లేవు. ఎందుకంటే బీసీసీఐ నామ్స్ మినిమము ఒక 25,000 కెపాసిటీ లేని స్టేడియంని తీసుకోవట్లేదు. ఈ మధ్య నామ్స్ మారినట్లు. దాంట్లో థింగ్ ఏంటంటే స్టేడియంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా దారులు లేవు. అన్నీ కూడా ఇప్పుడు ఏదన్నా జరగరాని కూడా జరిగినట్లయితే సేఫ్టీ నామ్స్ ఉండాలి. 3వది వచ్చేపాటికి స్ట్రక్చర్ పనికిరాదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇదేమైందంటే పిల్లర్స్ ఓపెన్గా వదిలేయటం వల్ల ఐరన్ అంతా కరోడ్ అయిపోయింది. మాకు సేఫ్టీ ముఖ్యం. ఎందుకంటే పైన కూర్చున్న ప్రేక్షకుడికి ఏదన్నా కూలిందంటే మేమైపోతాం. సరే, దీన్ని రెనోవేట్ చేద్దాము అంటే 20-25,000 మించి వచ్చే కెపాసిటీ కూడా లేదు. దీని ఖర్చు మొత్తం పగలగొట్టి చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. లేదు, ఇక్కడ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ వస్తుంది కదా, ఈ స్పోర్ట్స్ సిటీలో మనమే ఎందుకు చేయొచ్చు కూడదు, ఇది రంజీ మ్యాచ్లకి అట్లకి పెట్టుకుని ఒక స్టేడియం 2వ స్టేడియం కింద ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ చూస్తే దాదాపు 150 రోజులు ఆ స్టేడియం ఫుల్గానే చిన్న చిన్న మ్యాచ్లు జరుగుతుంది. మంచి స్టేడియం కడదామని చెప్పి మా యువ నేత లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే మంచి ఆలోచన. ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకుందామని చెప్పారు. ఈ లోపల వారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగే సందర్భంలో ఐసీసీ చైర్మన్ జైషా గారు అక్కడ ఉన్నారు. సార్, ఒకసారి స్టేడియం గురించి మీరు మాట్లాడితే బాగుంటుందంటే, సరే వస్తున్నానులే అని చెప్పి దుబాయ్లో ఆ రోజు అక్కడ జైషా గారు ఉంటే వారు వచ్చి కలిసి స్టేడియం గురించి అడిగితే ఇట్లా జరిగిందని చెప్తే, ఓకే, వీ విల్ సపోర్ట్ యూ, మీరు మంచి స్టేడియం కట్టండి, బీసీసీఐ నుంచి కానీ ఐసీసీ నుంచి కానీ మేము ఏం సపోర్ట్ చేయాలంటే మేము చేస్తామని ప్రిలిమినరీగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సరే, ఈ క్రమంలో మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళి, సార్ మేము ఇట్లా స్టేడియం కడదాం అనుకుంటే, ఎంత స్టేడియం కడుతున్నారంటే, అహ్మదాబాద్లో అతిపెద్ద స్టేడియం ఉంది సార్, దాని తర్వాత 1,00,000 మంది పట్టేదట్టు స్టేడియం ఉండాలి, కాబట్టి కొంచెం చేద్దాం సార్ అంటే, తప్పకుండా చేయండి, మనం ఆ విధంగానే వైజాగ్ స్టేడియంని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అని చేయండి అన్నారు. మేము ఐపీఎల్ మ్యాచ్లు కొన్ని మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియంకి అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, లేదు బాత్రూమ్స్ బాగాలేదు, ఏది బాగాలేదు, మేము ఇవ్వలేమని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం దాన్ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే మీకు ఏ విధంగా కావాలో మాకు ఇవ్వండి, మేము తయారు చేసిస్తామని చెప్పి ఆ స్టేడియంకి కలిపిన స్కెచ్ ఏం కావాలో వాళ్ళ దగ్గర తెప్పించాం. తెప్పించినాక ఆ క్రమంలో మేము జనవరి 20వ తారీఖు పని మొదలుపెట్టాం, ఛాలెంజ్గా తీసుకుని. 45 రోజుల్లో ఆ స్టేడియం రూపురేఖలు మార్చాం. మీరు చూస్తే అదొక మాల స్టేడియమా అనే విధంగా తీసుకొచ్చి చూస్తే 34 బాక్సులు తయారు చేసాం, 252 టాయిలెట్స్
పగలగొట్టి కొత్త టాయిలెట్స్ కట్టాం. చాలా దారుణంగా ఉండేది అక్కడ టాయిలెట్స్ పరిస్థితి. లేడీ టాయిలెట్‌లో ఒరిస్సా ప్యాన్ ఉండేది. హైజెనిక్ టాయిలెట్స్ చేసాం. స్టేడియంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్స్ మార్చాం. ఇట్లా టోటల్‌గా ఒక విశాఖపట్నం స్టేడియం యొక్క రూపురేఖలు మార్చి ఐపీఎల్ మ్యాచ్లు తెచ్చాం. 45 రోజుల్లో 800 నుంచి 900 మంది కార్మికులు హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ వచ్చి అక్కడ పనిచేశారు. భారీ ఎత్తున లిఫ్ట్లు ఏర్పాటు చేసాం. దాదాపు 8 లిఫ్ట్లు, కొత్త లిఫ్ట్లు ఏర్పాటు చేసాం. ఈ అన్నిటితో పాటు సీట్లు మార్చాం. ఇంకొక 2 స్టాండ్లు సీట్లు మార్చాలి. దాన్ని చూస్తే జైషా గారు వచ్చి విశాఖపట్నం స్టేడియం చూసి, లోకేష్ గారు కూడా ఉన్నారు ఆ రోజు, ఇది ఢిల్లీ స్టేడియం కన్నా చాలా బాగుంది అని చెప్పి జిఎంఆర్ ప్రతినిధులను పిలిచి, ఆ రోజు కిరణ్ గారు ఉన్నారు జిఎంఆర్, ఢిల్లీ స్టేడియం కన్నా బాగుంది, దీంట్లో ఇంకెక్కువ మ్యాచ్లు ఇవ్వండి అంటే, ఈ సీజన్కి ఇచ్చాము సార్, నెక్స్ట్ సీజన్ పెంచుతాము సార్ అని, తప్పకుండా ఇవ్వండి అని అన్నారు. ఆ తర్వాత మ్యాచ్ జరిగే క్రమంలో ఆయన చివరి వరకు కూర్చున్నారు. తర్వాత కూడా 2:30 గంటలు కూర్చున్నారు. చూసి డ్రెస్సింగ్ రూమ్ చూసి, ఏంటి అసలు మహమ్మదాబాద్లో కూడా లేవు ఇటువంటి డ్రెస్సింగ్ రూమ్లు, చాలా బాగా చేశారు. లోపల ప్లేయర్లకు అవసరమైన ఐస్ బాత్, స్పాలు, రెండిట్లోనూ 2 ఐస్ బాతులు, 2 స్పాలు ఇట్లా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది, మీకు మరిన్ని మ్యాచ్లు ఇస్తామని చెప్పి, మహిళా క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది, దాంట్లో మ్యాచ్లు కూడా ఇస్తాం, ప్రతినిత్యం వైజాగ్లో మ్యాచ్లు ఉండే విధంగా చేస్తామని చెప్పి చేశారు. కాబట్టి అంటే మనం ఒక డెవలప్ చేసే విధంగా, అంటే వచ్చిన పెద్దలు కూడా ఆకట్టుకునే విధంగా తయారు చేసి చేసాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ఒక స్టేడియం, వైజాగ్లో ఒక స్టేడియం, కడపలో ఆల్రెడీ ఒక స్టేడియం ఉంది. కాకపోతే ఏమవుతుందంటే, కడప స్టేడియంకి మేము మ్యాచ్లు పెడదామని, రేపు నుంచి ఏపీఎల్ మ్యాచ్లు కడపలో పెడదామని, కడప, మంగళగిరి అండ్ వైజాగ్ స్టేడియంలో పెట్టి 3 స్టేడియంలు యూజ్లోకి తీసుకొద్దాం అనుకున్నాం. కాకపోతే ఏదైనా పెద్ద మ్యాచ్లు పెట్టాలనే పడి కడపలో ఫెసిలిటీస్, హోటల్స్ సరిగ్గా లేవు. సరే, మేమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, మాకు ల్యాండ్ ఉంది, ఎవరన్నా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో హోటల్ కడతాడేమో, కడితే ఇక్కడ మ్యాచ్లు కూడా వస్తాయని చూస్తున్నాం. కాబట్టి 3 ప్రాంతాల్లో అనంతపూర్ స్టేడియం మా చాలా మంచి స్టేడియం. చూస్తే దిలీప్ ట్రోఫీ మ్యాచ్లు ఆర్డీడీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది మా కిందే ఉంది, మేము 20 సంవత్సరాలు మాకు లీజ్ చేసాం. మేమే దాన్ని మొన్న 2.5 కోట్లు పెట్టి దాన్ని రెనోవేట్ చేసాం. కాబట్టి ఇటువంటివన్నీ చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటి, మేమందరం ఒకటే అనుకున్నాం, రూరల్ క్రికెట్ అనుకున్నాం. మీరు ఏం చూస్తే రూరల్లో క్రికెట్ అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి రాబోయే కాలంలో 20 రూరల్ నియోజకవర్గాలు, అరకు, కుప్పం, కళ్యాణదుర్గం, ఇటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడైతే బ్యాక్వర్డ్ నియోజకవర్గాల్లో 20 గ్రౌండ్లు తీసుకొచ్చి రూరల్ ఫెసిలిటీ పెంచుదాం. ముందు 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెడుతున్నాం. ఒకటి విజయనగరంలో, ఒకటి అనంతపురంలో, ఒకటి విజయవాడ దగ్గర మూలపాడులో. ఈ 3 అకాడమీస్లో ప్లేయర్లకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా విదేశీ కోచ్లను పెట్టి, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్లు మన దేశం వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మేము తీసుకొచ్చింది ఇప్పుడు ప్రస్తుతం మన దేశం వాళ్ళే, కానీ ఫీల్డింగ్ కోచ్ విదేశీ కోచ్లే కాదు, మన దేశంలో కూడా ఇవాళ మేము పెట్టింది ఇవాళ ఇద్దరు కూడా మన దేశం వాళ్ళే. కానీ ఏంటంటే ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యగలుగుతున్నాం. ఇప్పుడు అన్ని ఐపీఎల్ టీంలు ఏం చేస్తున్నాయి మీరే చూడండి, ఫీల్డింగ్లోనూ ఇటువంటి చోట వాళ్ళని వాడతారు, ఫిజియోలో మన స్టాఫ్ వచ్చేదాకా అటువంటి కోచ్లను పెట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఎంతోమంది నితీష్ రెడ్లు ఐపీఎల్లోనూ అంతర్జాతీయ క్రికెట్లోనూ వచ్చే విధంగా కృషి చేయాలి. కాబట్టి ముందు వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఇవ్వాలి. రషీద్ మీ ప్రాంతవాసే కదా? అదే నితీష్ రెడ్డి అనేవాడు, రషీద్ కానీ నితీష్ రెడ్డి కానీ. నితీష్ రెడ్డి ఏంటంటే ఈ మధ్య రషీద్ మరీ మీకు దగ్గర కదా? అదే సార్, నేను దీన్ని కూడా రాజకీయం చేయకండి. నితీష్ రెడ్డి రషీద్ అనేవాడు కన్నా నితీష్ రెడ్డి అనేవాడు మొన్న ఈ మధ్య ఆస్ట్రేలియన్ మ్యాచ్లన్నీ ఏ టీం, బీసీసీ మెయిన్ టీంలో ఉన్న వ్యక్తి కాబట్టి నితీష్ రెడ్డి అన్నాం. రషీద్ని కూడా ఇప్పుడు పిక్ అయ్యాడు. తిలక్ వర్మ ఆంధ్రప్రదేశ్ కాదు సార్, హైదరాబాద్. మేము అనేది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము మాట్లాడుతున్నాం. దీనికి ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది. రషీద్ అనేవాడు బ్రహ్మాండమైన ప్లేయరు, తప్పకుండా ఇండియా టీం. ఇప్పుడు ప్రస్తుతం నితీష్ రెడ్డి అని ఎందుకు అంటున్నామంటే, ఇండియా మెయిన్ టీంలో ఆడే వ్యక్తి నితీష్ రెడ్డి. కాబట్టి నితీష్ రెడ్డి ఉన్నాడు, భరత్ ఉన్నాడు, రషీద్ ఉన్నాడు, ఇటువంటి ఎంతోమంది వ్యక్తులు వస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు నితీష్ రెడ్డి లాగా ఇండియన్ మెయిన్ టీంలో సంపాదించాలి. ఇప్పుడు ఐపీఎల్లో మా వ్యక్తులు దాదాపు 6 ఆడుతున్నారు. ఐపీఎల్ కాదు, మెయిన్ ఇండియన్ టీంలో ఆడే విధంగా రషీద్ కూడా రేపు మెయిన్ టీంకి రావాలి. ఎందుకంటే చూస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతున్నాడు. మెయిన్ టీం ఆడే విధంగా మేము చెప్పేది, అందుకని ఆయన పేరు అయితే మెయిన్ టీం ఆడుతున్నాడు కాబట్టి మెయిన్ టీం ఆడే విధంగా ఉండాలని మేము ప్రణాళికలు రచించాం. కానీ మాకు కావాల్సింది ఏంటంటే ముందు ఇన్ఫ్రా ఇవ్వాలి. మేము ఇన్ఫ్రా ఇవ్వకుండా నేను పంపించేస్తాను అని మిగతా వాళ్ళలాగా మేము శుద్ధపోస కబుర్లు చెప్పాం. సపోర్ట్ స్టాఫ్, కోచెస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అంటే అకాడమీలు, ఇవన్నీ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ ఇంకొక నెలలో విజయనగరం అకాడమీ రెడీ అవుతుంది.
2 నెలలు అనంతపూర్ రెడీ అవుతుంది, విజయవాడ ఇంకా 5-6 నెలలు పట్టుద్ది. ఈ సీజన్ వచ్చేపాటికి మంచి క్రీడాకారులను తయారు చేయటమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అందులో రూరల్లో క్రీడాకారులను తయారు చేయటం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా మీరు తీసుకున్న చర్యలు మీ అభివృద్ధికి హ్యాట్సాప్. అంటే ఒక చిన్న అనుమానం నాకు, ఢిల్లీ క్యాపిటల్స్ అనేది లాస్ట్ ఇయర్ ఆ ఫ్రాంచైజీ వచ్చింది కదా తెర మీదకి. అంటే నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ అనేది లాస్ట్ ఇయర్ వైజాగ్లో మ్యాచ్ ఆడినట్లుంది శరత్ చంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు. ఆడింది ఆ రోజు అంటే ఎలక్షన్. మీరు కొత్తగా తెచ్చినట్టు చెప్తున్నారు కదా, అంటే వాళ్ళు ఆడారు కదా. మేము తెచ్చామని అంటలా, వాళ్ళు మీరు సరిగ్గా అడగండి, అది మేము చెప్పిన దాన్ని సరిగ్గా వినండి. ఆ రోజు ఎలక్షన్స్ దృష్ట్యా ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చి హైదరాబాద్ వైజాగ్ మ్యాచ్ ఆడినాయి. కానీ మన మా మెయిల్స్ అన్నీ మీకు ఇస్తాం. వాళ్ళు పెట్టినవి చూస్తే చాలా భయంకరంగా పెట్టారు. మేము మ్యాచ్ ఆడాము, టాయిలెట్లు లేవు, మా ప్లేయర్లకు వరస్ట్గా ఉన్నాయి, మేము రాము అని పెట్టారు. నేను అంతా మీకు అదే రాము, ఈసారి ఇవ్వము అని పెట్టారు. దాన్ని వచ్చి మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మేము తీసుకొచ్చాం. నేను ఎవరిని కూడా ఇక్కడ దీంట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎవరు కష్టం వాళ్ళు పడ్డారు, నేను ఎవరిని విమర్శించట్లేదు, మీరు గుర్తుంచుకోండి. రాజకీయాలు వేరు, క్రీడలు వేరు. కాబట్టి వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు. కానీ రాలేనిదన్న దాన్ని మేము తీసుకొచ్చి మళ్ళీ మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మేము కృషి చేసాం. ఖచ్చితంగా కృషి చేస్తే ఇంకా క్రికెట్ని బతికించిన వాళ్ళు అవుతారు మీరు. అసలుకి మీరు ముందే చెప్పారు కదా, మీరు కూడా క్రికెట్ ప్లేయర్ అని చెప్పారు కదా. ఒక్క విషయం గుర్తుంచుకోండి, 175 నియోజకవర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ రాబోయే 5 సంవత్సరాల్లో పెట్టి రూరల్ క్రికెట్ మనం గుర్తుంచుకోండి. సిటీలో ఉండేవాడికి ఫెసిలిటీ ఉంటుంది, రూరల్లో ఉండేవాడికి ఫెసిలిటీ ఉండదు. అక్కడ ఫెసిలిటీ ఇస్తే ఏంటంటే ఎంతోమంది ధోనీలు వస్తారు. చూస్తే ఎంత బాడీ ఫిట్. అవన్నీ వద్దండి, గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్ అంటారు కదా, అప్పుడు ఏపీకి కూడా ఒక క్రికెట్కి గాడ్ లాగా నిలిచిపోతారు. మీరు ఇవన్నీ చేసినారంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అని కాదు, రూరల్ క్రికెట్. రూరల్ క్రికెట్ చిన్ని గారు కావాలని కోరుకుంటున్నా నేను కూడా. నేను ఎట్లా అవుతాను సార్, క్రీడాకారుడు అవుతాడు గాడ్ ఆఫ్ క్రికెట్. వాళ్ళని డెవలప్మెంట్ చేయడం, వాళ్ళకి శిక్షణ ఇవ్వడము, స్టేడియాలను అభివృద్ధి చేయడము, ఉన్న స్టేడియాలను పునరుద్ధరణ చేయడము, అవన్నీ కూడా మళ్ళీ మీరు ఇంకొక సంవత్సరంలో వచ్చి ఏం చేశారని అడగండి. మా అభివృద్ధి అంతా మీకు కళ్ళారా చూపిస్తాం. తర్వాత 2 సంవత్సరాల్లో వచ్చినాక స్టేడియం ఏమైంది అడగడం, అది కూడా కళ్ళారా చూపిస్తాం. ఖచ్చితంగా ఉంటానండి, నేను జర్నలిజంలో ఇంకొక 5 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాను, ఉండాలి, వచ్చి చూడాలి. ఆడుదాం ఆంధ్ర ఏమైంది, ఆడుదాం ఆంధ్ర స్కామ్ అది ఇదైనా పెట్టారు కదా. మేము ఏదో స్కామ్లు ఉన్నాయని గబగబా యాక్షన్లు తీసుకోం, మేము కమిటీలు వేస్తాం. దాన్ని మీరు చూస్తే ఆ కమిటీలు నిర్ధారించినాక డ్యూ ప్రాసెస్లో యాక్షన్ విల్ బి టేకెన్. అట్లా కాదు, మీరేమో కూటమి ప్రభుత్వం ఏమో 1000 కోట్ల అవినీతి అంటుంది, వాళ్ళేమో పెట్టిందే 400 కోట్లు, 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు అంటున్నారు. మేము ఎట్లా కేటాడుకుందాం అందరికి 1000 కోట్లు మేము చెప్పాల. చాలా మంది మేము చెప్పింది అంటే ఎవరెవరో చిన్న నాయకులు తెలియజేశారేమో, కానీ పెట్టిందే 200 కోట్లు 200 కోట్లు స్కామ్ అనేది అంటున్నారు. కాబట్టి అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది గవర్నమెంట్. అది నిజంగా జరిగిందా లేదా అనేది వాళ్ళు ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసే కమిటీలో కనుక నిజంగా జరిగితే ఆ యాక్షన్ తీసుకుంటారు. దీన్ని ఇవాళే వచ్చేసారు కదా, మనం ఇవాళ యాక్షన్ తీసేసుకోవాలనే హడావుడిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం జరిగిందా లేదా నిర్ధారించుకున్నాక జరిగితే శిక్ష పడే విధంగా కృషి చేస్తుంది. ఓకే, అంటే హైదరాబాద్ తరహాలో విజయవాడలో కూడా మెట్రో రైలు తీసుకురావాలనేది ఒక లక్ష్యం ఉంది కదా, ఎంతవరకు వచ్చింది ఏంటి అసలుకి? సార్, నేను ఎలక్షన్ల ముందు ఒక మ్యాండేట్ ఇచ్చాను. నేను గత ఎంపీని ఒక విషయంలో ప్రశ్నించాను. 4 విషయాలు. ఈ 4 విషయాల్లో మొదటి విషయం, నీ ఇంటికాడి నుంచి బయలుదేరి బెంచ్ సర్కిల్ వచ్చే లోపల 1.5 సమయం పడుతుంది. 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, నువ్వేం కృషి చేసావు, నెంబర్ 1. నెంబర్ 2, విజయవాడ రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంది, 2 శాటిలైట్ స్టేషన్స్ కావాలి. దాని దృష్టిలో ఏం పెట్టావు, అక్కడ ప్రయాణికుల సౌకర్యాలు చాలా ఇదిగా ఉన్నాయి, దాన్ని ఏం చేసావు. 3, కరోనా టైంలో నువ్వు ఎక్కడున్నావు, హాస్పిటల్ అభివృద్ధిలో నువ్వేం కృషి చేసావు. ఇటువంటి విజయవాడ ట్రాఫిక్కు సంబంధించి, విజయవాడ నీట్నెస్ గురించి ఇట్లా చేసాం. దానికి నేను చెప్పేది ఏంటంటే, నేను పార్లమెంట్లో ఎంటర్ అయిన కాడి నుంచి మొదటి నెలే చంద్రబాబు నాయుడు గారి ద్వారా నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మహానాడు రోడ్డు నుంచి నెడమనాడు రోడ్డు వరకు 6.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకుని డిపిఆర్లు కూడా రెడీ చేపిస్తున్నాం. కానీ కాలక్రమాన ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు విజయవాడకి మెట్రో రావాలని, మనం బైఫర్కేషన్ యాక్ట్లో విజయవాడకి వైజాగ్కి ట్రాఫిక్ తట్టుకోలేం, మెట్రో కూడా పెడదామంటే ఇదే మెట్రో అదే ఫ్లైఓవర్ మీద రన్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఈ మెట్రో డిజైన్కి సరిపడా పిల్లర్, ఇప్పుడు కింద వేసే పిల్లర్లో స్ట్రెంగ్త్ పెంచాలని అది ఆగింది, ఆ డిజైనింగ్ అంతా ఆగింది. ఇప్పుడు మెట్రో వారు, నేషనల్ హైవేస్ వాళ్ళు కూర్చుని, మొన్న నితిన్ గడ్కరీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే డిసైడ్ చేశారు, మెట్రో వారు దీన్ని కూర్చుని స్ట్రెంగ్త్ ఆఫ్ ది పిల్లర్ వేయండి,
మెట్రో వస్తే వచ్చుద్ది, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ గ్యాప్ స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. మీకు అర్థమైంది కదా. ఇంతకుముందు తయారు చేసిన డిపిఆర్లో మెట్రో 100% వస్తుంది కాబట్టి అది తయారు చేయండి అని. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ మేము డిపిఆర్కి ఇచ్చాం. ఆల్రెడీ స్ట్రక్చర్ ఇంజనీర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. త్వరలో విజయవాడ వాసులే కాదు, ఆంధ్రప్రదేశ్ వాసులు అందరి కోరికైన విజయవాడ వైజాగ్ మెట్రో త్వరలో పట్టాలెక్కబోతుంది. మొన్నే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫీజు అమౌంట్ కూడా రిలీజ్ చేసింది. మెట్రో కార్పొరేషన్ తెలుగు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ భూసేకరణ చేపట్టమని అడిగింది. భూసేకరణ కూడా మొదలుపెట్టారు. ఈ త్వరలో అతి త్వరలో ఆంధ్ర ప్రాంత వాసుల కోరిక, ఎక్కడా మెట్రో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక్కొక్క రాష్ట్రానికి 2-3 మెట్రోలు ఉన్నాయి. కోరిక అయిన విశాఖపట్నం విజయవాడ మెట్రో త్వరలో రూపుదాల్చబోతుంది. ఈ రెండో క్వశ్చను, నేను రాయనపాడు రామర్పాడు 2 శాటిలైట్ స్టేషన్లు స్టార్ట్ చేయించాం. వర్క్ జరుగుతుంది, త్వరలో ఓపెన్ అవ్వబోతుంది. మూడో క్వశ్చను, విజయవాడ హాస్పిటల్కి రద్దీ తగ్గించే విధంగా నందిగామకు 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం. విజయవాడ వెస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఒక కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతుంది. మూడోది, అక్కడ ఫెసిలిటీస్ పెంచడానికి నేను మంత్రి సత్య గారు మొన్న మధ్య ఢిల్లీ వెళ్ళి విజయవాడ హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్ గురించి సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాల్చబోతుంది. చిన్ని గారు ఆసుపత్రుల గురించి అంటున్నారు, అంటే అది మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు, మంత్రి గారిని అడగాలి. ఒకటి, ఆసుపత్రులు తెచ్చారు, 100 పడకలు తెచ్చామంటున్నారు, కానీ దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మేజర్ సర్జరీస్ కావచ్చు, ఎంఆర్ఐలు ఇలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు బయటికి రాసిస్తున్నారట. ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళకి కావచ్చు, ఇంకొకరికి బయటికి రాసిస్తున్నారు. బయట కార్పొరేట్ ఆసుపత్రులకు పోయి అక్కడంతా స్కానింగ్లు ఇట్లాంటి ఎంఆర్ఐలు తీసుకునే పరిస్థితి ఉంటాయి. ఎందుకు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవి ఏర్పాటు చేయలేకపోతున్నాము? కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం ఎందుకు కల్పించకపోతున్నాము? 100 కోట్ల రూపాయల వాళ్ళకు ప్రతి ఏటా ఆరోగ్యశ్రీల ద్వారా ఇస్తున్నాం కదా డబ్బులు వాళ్ళకు. ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి మనమే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటే ఆ వైద్య సౌకర్యాలు మరింత మెరుగుపడతాయన్న ఆలోచన ఎందుకు రావట్లేదంటారు? ఒక్కటండి, మా ప్రభుత్వం రాగానే ఒక డెసిషన్ తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రి, అది కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఆసుపత్రి అని ఒక డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి మార్పు మొదలైంది. రెండోది, మేము 25 లక్షల ఎన్టీఆర్ ఆరోగ్య బీమా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలలు బాగా రష్ అయిపోతున్నాయి. పేదవాడికి కూడా గవర్నమెంట్ కల్పించచ్చు కదా అవన్నీ కూడా. అదే సార్, వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి రాదు. మేము ప్రణాళిక మొదలుపెట్టాం. వచ్చే 4-5 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ మేము చేయబోతున్నాం ఫెసిలిటీస్తో. ఈ లోపల మనం వైద్యాలు అనేది ఏ రోజు ఆ రోజు వైద్యమే కాబట్టి దానికి పేదవాడికి ఖరీదైన వైద్యం కూడా అందాలని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి సపోర్టివ్ ఆల్రెడీ ఇవాళ పుట్టేసిన ఆలోచన ఇవాళ వచ్చేయాలంటే రాదు కాబట్టి ఇచ్చి ప్రైవేట్ వైద్య వీటికి కూడా హాస్పిటల్కి కూడా రోగులు వెళ్ళే విధంగా వాళ్ళు ఉచితంగా రోగాలకి వైద్యం ఇచ్చే విధంగా మేము ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇస్తున్నాం. కాబట్టి స్టేజెస్ వైజ్గా ఈ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ హాస్పిటల్ కట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి తర్వాత మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదాకా మాకున్న గ్యాప్ని మేము ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఎన్టీఆర్ వైద్య పథకం బీమా పథకం తీసుకొస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఖరీదైన వైద్యం అందాలి. నిజంగా చూస్తే ఇప్పుడు ప్రతి చోట మనం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టలేం, ప్రతి చోట హార్ట్ సర్జరీ చేయలేం, ప్రతి చోట అంటే ఆ హాస్పిటల్ 100 బెడ్ల వరకు మినిమిస్టిక్ చేసి క్రిటికల్ కేర్ అనేది పెద్ద హాస్పిటల్కి వెళ్ళే విధంగా ప్రభుత్వం ప్రచార ప్రణాళిక చేస్తుంది. ఈ లోపల మనం ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇటువంటి పథకాలు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కొన్ని పెద్ద హాస్పిటల్లో కూడా ఉండవు. మనం చూస్తాం ఇక్కడ ఏజీలో ఉన్న ఫెసిలిటీస్ తీసుకొచ్చి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టాలి అంటే పెట్టలేము. కాబట్టి ఆ ఐజీ లాంటి వాళ్ళకి ఉచిత వైద్యం అందాలి అంటే దానికి వాళ్ళకి మేము ఎన్టీఆర్ హెల్త్ బీమా పథకం తీసుకొచ్చాం. చిన్న విషయం, పహల్గామ్ సంఘటన తెలుసు కదా, అసలుకి ఉగ్రమూకల బంధువులకు 26 మంది అసలు భాషారు. అసలు ఒక ఎంపీగా ఆ సంఘటన మీరు ఎలా చూస్తారు? నిజంగా ఇది కలిసివేసిన సంఘటన. కొత్తగా పెళ్ళైన దాంట్లే కాకుండా అక్కడికి యాత్రికులుగా వెళ్ళిన వ్యక్తుల్ని ఒక సైనిక దుస్తుల్లో వచ్చి పొరుగు దేశం అయిన పాకిస్తాన్ సహకారంతో దాడి జరిగింది. ఇది దేశ విచ్ఛిన్నత చేయడానికి చేసే కుట్ర. కానీ దేశ ప్రజలందరూ అది గమనించారు. మీరు చూస్తే కుల మతాలకు అతీతంగా దేశం స్పందించింది. మీరు ఆ రోజు పాకిస్తాన్లో ఆ రోజు కాశ్మీర్లో ఉన్న పత్రికలన్నీ బ్లాక్ హెడ్లైన్స్ వేసింది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలకి శ్రీనగర్లో కానీ కాశ్మీర్లో కానీ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. దేశంలో ఉన్న ముస్లిం సోదరులు, హిందువులు,
క్రైస్తవులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. అంటే అతను చేసిన మన మధ్య విభేదాలు సృష్టించాలని పాకిస్తాన్ చేసిన కుట్రని దేశ ప్రజలందరూ సమర్థంగా ఎదుర్కొని ప్రభుత్వానికి తోడుగా ఉన్నారు. మేము కోరేది ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్లు మళ్ళీ ఈ దేశంలో జరగకూడకుండా ఉండే విధంగా పొరుగు దేశం అవని టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. మీ వెంట ప్రజలందరూ ఉన్నారు. ఇది ఇటువంటి కలిచివేసిన సంఘటన మరొక్కసారి ఈ దేశంలో రాని విధంగా గౌరవ ప్రధాని గారిని ఒకటే కోరుతున్నాం. దేశం అంతా మీతో ఉంది సార్. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మేమందరం కూడా దానికి మద్దతు ఇస్తాం అని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. కాబట్టి తీవ్రంగా పరిగణించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మృతి చెందిన కుటుంబాలకి సంతాపం తెలియజేయటమే కాకుండా దేశం మీ వెంట ఉంది, మీ కుటుంబాల వెంట ఉంది. మీ వచ్చిన బాధను మేము తీర్చలేనిది, కానీ మీరందరూ మేము ఉన్నామని గుర్తుంచుకొని ఎటువంటి ఇబ్బందులు బాధలు పడకుండా ప్రశాంతంగా మీ పిల్లల చదువుల విషయంలో కానీ అన్నింటిలోనూ ప్రభుత్వాలు మీ ముందుంటాయి. ఏదున్నా కూడా మేము ఉన్నామని గుర్తుంచుకోవాలి. మీ కుటుంబ సభ్యుల కింద మేము కూడా ఉన్నామని మీరు అందరూ గుర్తుంచుకోవాలని, అంతేకాకుండా మరొక్కసారి గౌరవ ప్రధాని వర్యులకి దేశం మీ వెంట ఉంది, మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే దౌత్య సంబంధాలు తెంచుకోవడము, వీసాలు రద్దు చేయడము, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేయడంతో సరిపోతుందా? ఇంకా పాకిస్తాన్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇక్కడ జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఆగాలి. దేశంని ఆర్థికంగా చిన్నభిన్న చేయటం కాదు, యుద్ధం చేయాల్సిందే అని కొంతమంది అంటున్నారు. యుద్ధం చేస్తారో టెర్రరిస్ట్ యాక్టివిటీని ఆపుతారో. గతంలో మనం చేసిన దాడులు చూసాం. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను కూలి ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇక్కడున్న దేశ పౌరులకు ఇబ్బంది లేకుండా తీసుకుంటారో అటువంటి చర్యలు తీసుకుంటే దేశం మీతో ఉంటుందని. తప్పకుండా ఈ చర్యలు సరిపోవు. తీవ్రంగా అటువంటి వారిని తీవ్రంగా శిక్షించి మరొకసారి దాడి జరగకుండా చేయగలిగితేనే ఇవాళ దేశంలో ఉన్న ఇటువంటి విభేదాలు సృష్టించే వాళ్ళు మరింకొకసారి ముందుకు రారని అనుకుంటున్నాను. ఉగ్రమూకల చర్యల తర్వాత 26 మంది చనిపోయారు కదా, దాని తర్వాత కూడా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళారని ఒక సైనికుని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ సైనికులు కూడా. దీనిపైన కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అంటే మనం ఇక్కడ కూర్చొని ఈజీగా చెప్తాం, వాళ్ళు ఆలోచించాల్సిన స్ట్రాటజీస్ కానీ వాళ్ళు అన్ని ఆలోచనలోనే ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా మీరు చూస్తే విదేశీ పర్యటన మధ్యలో ఆపుకుని వచ్చేసారు. కాబట్టి చాలా సీరియస్గా ప్రభుత్వం ఉంది. మొన్ననే అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత సైనిక అధికారులతో మీటింగ్ పెట్టారు. తర్వాత అన్ని మినిస్ట్రీస్తో ఎక్కడెక్కడైతే ఆర్థికంగా ఇబ్బంది పెట్టచ్చో అన్ని మినిస్ట్రీస్తో పెట్టారు. ఒక్కొక్క స్టెప్పు తీసుకుంటారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళి తీసేసుకోవాలి అంటే ప్రభుత్వం దేశం గురించి కూడా ఆలోచిస్తుంది, ఇక్కడ పౌరుల ఇబ్బందుల గురించి కూడా ఆలోచిస్తుంది. తప్పకుండా అయితే మాత్రం చర్యలు తీసుకుంటుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టింది కదా, పార్లమెంట్లో కూడా ఇది రాష్ట్రపతి ఆమోదం పొందింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద ముందుకు వెళ్ళొద్దండి, స్టాప్ చేయండి అని చెప్పింది కదా. అంటే వక్ఫ్ బిల్లుకి మీరు ఆమోదం తెలిపితే మీ పార్లమెంటులో ఉండే ముస్లిం ఓటర్ల నుంచి మీకు వ్యతిరేకత వస్తుంది అని మీరు ఆలోచించలేదా? ఒక విషయం గుర్తుంచుకోవాలండి, అక్కడ వక్ఫ్ బిల్లు విషయంలో జరిగిన విషయం మీరు సరిగ్గా ప్రజల ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వక్ఫ్ బిల్లు వచ్చిన రోజు మేము వ్యతిరేకించినా కూడా వక్ఫ్ బిల్లు పాస్ అయ్యేది. ఓకే. ఎలా? మెజారిటీ సభ్యులు మీరు ఉన్నారు కదా. మేము వ్యతిరేకించిన బిల్లు పాస్ అయ్యేది. మేము మెజారిటీ సభ్యులు ఉన్నా కూడా ఆ రోజు ఇంకా స్ట్రెంత్ ఉంది వాళ్ళకి. రెండోది, మేము ఆ రోజు సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. బలమే మీరు కదా అసలు. అవతల నుంచి పూర్తిగా వినాలనేది. మేము వైడర్ కన్సల్టేషన్కి జేపీసీకి ఇమ్మని అడిగాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వాలని అడిగాం. ఏకైక పార్టీ ఆ రోజు జాయింట్ పార్లమెంటరీకి ఇమ్మని అడిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కొన్ని పార్టీలు రాజకీయం కోసం ఒకవైపు ఉన్నారు, కొన్ని పార్టీలు మద్దతు తెలిపారు, కొన్ని పార్టీలు చెప్పారు. కానీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇది వైడర్ కన్సల్టేషన్లోకి వెళ్ళింది. అంటే దేశం వ్యాప్తంగా దీన్ని ఆ కమిటీ తిరిగి దేశవ్యాప్తంగా అభిప్రాయాలు తెలుసుకుని ముస్లిం మనోభావాలను కూడా తెలుసుకుంది. దాంట్లో మేము 4 అమెండ్మెంట్స్ పెట్టాం. ఈ 4 అమెండ్మెంట్స్లో 3 అమెండ్మెంట్స్ వాళ్ళు పాస్ చేశారు. కలెక్టర్ ఉండకూడదు, పై అధికారం ఉండాలి, ఇటువంటి 3 అమెండ్మెంట్స్. 4వ అమెండ్మెంట్ మాది అవ్వన్నది ఏంటంటే, ఏ మత సంస్థలో అయినా కూడా ఇతర మత వాళ్ళు ఉండకూడదు.
దేవాలయాల్లో వేరే మతం వాళ్ళు ఉండకూడదు, హిందువులు ఉండకూడదు, చర్చిల్లో క్రైస్తవులు తప్పితే హిందువులు ఉండాలి, చర్చిల్లో క్రైస్తవులు తప్పితే వేరే వాళ్ళు ఉండకూడదు, మసీదులో. అది మేము చాలా రిక్వెస్ట్ చేసాం, పాస్ అవ్వాల. ఆ రోజు మేము ఉన్న మా ఎదురు పార్టీ బిల్లుని ఒక్క అమెండ్మెంట్ కూడా ఇవ్వలేదు. మీ ఎదురు పార్టీ ఏది? జగన్ రెడ్డి పార్టీ ఒక్క అమెండ్మెంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ సంఖ్య ఎంత? అదే ఒక్క నిమిషం ఉంటారు కదా, మరి నేను అన్నిటికీ వస్తాను, సంఖ్యల గురించి కూడా నెక్స్ట్ వద్దాం. ఒక్క అమెండ్మెంట్ కూడా ఇవ్వలేదు. అమెండ్మెంట్ ఇస్తే ఆ రోజు మా పార్టీలోనూ జేపీసీలో ఒకటే మెంబరు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఒకటే మెంబరు. 1:1. ఇక్కడేమో సంఖ్య కాదు, జేపీసీ 1:1 ఉన్నాం. ఒక్క అమెండ్మెంట్ కూడా ఇవ్వాల. అమెండ్మెంట్ కూడా ఇవ్వకుండా ఏం చేశారు? లోక్సభలో పాజిటివ్గా వేశారు, రాజ్యసభలో నెగిటివ్గా వేశారు. మేమేమన్నాం లోక్సభలో, ఇవన్నీ బాగానే ఉన్నాయి, వక్ఫ్ బిల్లులో మా 3 అమెండ్మెంట్స్ కూడా ఒప్పుకున్నారు, మరి వైడర్ కన్సల్టేషన్ ఇవ్వాలి, రాష్ట్రాలకి ఛాయిస్ ఇవ్వండి, వక్ఫ్ బోర్డు బిల్లులో కమిటీలో ఎవరైతే నిర్ణయిస్తారో మా రాష్ట్రానికి మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ కూడా మీకు అర్థమైందో లేదు. కాబట్టి అక్కడ వైకాపా పార్టీ లాగా మేము డ్రామాలు ఆడలా, 4 అమెండ్మెంట్స్ పెట్టాం. 2 బిల్లు పాస్ అయిపోతుందన్న తెలిసినా కూడా జేపీసీకి ఇవ్వాలని ఒక్క పార్టీ అడగలా, మేము అడిగాం. ఈ అన్నిటికీ తోడు తెలుగుదేశం రాజ్యసభ లోక్సభ ఒకే ఇదిగా చేసాం. రాజ్యసభలో మెజార్టీ లేని చోట ఓటింగ్ ఫేవర్గా వేయించి, మెజార్టీ ఉన్న చోట నెగిటివ్గా వేయించి రాజకీయ డ్రామా ఆడారు. కానీ ఈ విషయం కోర్టులోకి వెళ్ళింది. మేమిచ్చిన వైడర్ కన్సల్టేషన్ రిపోర్టు, మేము ఇచ్చిన జేపీసీ రిపోర్టు వాళ్ళ కోర్టులో వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. చెప్తున్నా, ఆ జేపీసీ రిపోర్ట్లో మేము ఇచ్చిన రిపోర్టు ముస్లిం బాడీలో వేరే మతస్థులు ఉన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ కృషి తెలుగుదేశం వల్ల ఇవాళ మొన్న లాయర్లు అక్కడ కూర్చున్న చదివిన ప్రతిదీ కూడా జేపీసీ ఇచ్చిన రిపోర్టు. జేపీసీ ఎవరు ఏర్పాటు చేశారు? తెలుగుదేశం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవాళ అక్కడ జడ్జిలు ఏమంటున్నారు? ముస్లిం మత దీక్షలోకి వేరే వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? అది ఎవరిచ్చారు? సభ్యులని అది ఎవరిచ్చారు? జేపీసీలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన జేపీసీలో, తెలుగుదేశం పార్లమెంట్లో గట్టిగా జేపీసీ ఏర్పాటు జేపీసీలో వైడర్ కన్సల్టేషన్లో వచ్చిన డెసిషన్. కాబట్టి మేము అన్ని విధాలా విజయం సాధించాం. ఇవాళ మా ముస్లిం సోదరులందరూ నిన్న కూడా మాతో పాటు ర్యాలీ చేశారు. ముస్లిం సోదరులందరూ కూడా ఈ డెసిషన్ ఒకటే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఈ డెసిషన్ ఎట్టగా మనం గట్టిగా చెప్పాం, ఈ డెసిషన్ మన వల్లే కోర్టు స్టే కూడా రాబోతుందని చాలా ఆనందంగా తెలుగుదేశం వైపే ఉన్నారు. ఈ భ్రమలతో 23 మంది ఉన్న రోజు మణిపూర్ బిల్ ఏమైంది సార్? నాకు తెలియక అడుగుతాను, మణిపూర్ బిల్ ఏమైంది? ముస్లింల మీద కూడా అంతకుముందు మైనార్టీ బిల్ ఏదో వచ్చింది గత లోక్సభలో. 23 మంది ఫేవర్గా ఓటేయలేదా? ముస్లింలకు వ్యతిరేకంగా ఓటేయలేదా? మైనార్టీలకు వ్యతిరేకంగా ఓటేయలేదా? మేము అందుకే వాళ్ళు ప్రతిపక్షంలో, అందుకే కదా ప్రతిపక్షం కూడా లేదులే, అందుకే మేము పోరాడాం, సాధించాం, సాధించబోతున్నాం. మా 4వ కోరిక కూడా సాధించబోతున్నాం. ముస్లిం మోడీ కోపడ్రా? మీకు పోలరాంగ్ డబ్బులు ఇచ్చారు, మళ్ళా మట్టి నీళ్లు తెస్తున్నారు. మోడీ గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం వెనకబడి ఉన్నదనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ఈ చిల్లర రాజకీయాలకి మా యొక్క మనోభావాలు కొన్ని ఉంటాయి, వాటిని తప్పకుండా ఆయన గౌరవిస్తారు. కాకపోతే మీరు మీ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 420 గ్రామాలను దత్తత తీసుకున్నారు. మీరు అంటున్నారు ఎన్ఐఆర్డి కింద అందరికీ కూడా చేతివృత్తుల పైన నైపుణ్యాభివృద్ధిలో కూడా శిక్షణ ఇప్పిస్తున్నారు అంటున్నారు అన్నమాట. ఎందుకు అసలు ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి ఆ స్ఫూర్తి వచ్చింది మీకు అసలు? దానికి మెయిన్ స్ఫూర్తి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారంటే ఆయన పేదరికం లేని సమాజం ఒకటి కావాలి, నెంబర్ 1. ఈయన ఎంటర్ప్రనర్ ఇన్ ఏ ఫ్యామిలీ, నెంబర్ 2. ఈ 2 నాకు చక్కటి కొటేషన్లు. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యాపారవేత్త, అంటే లక్షల కోట్లు సంపాదించినడు వ్యాపారవేత్త కాదు. గ్రామీణ ప్రాంతంలో 20-25 వేలు సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించగలిగిన వాళ్ళు కూడా ఇవాళ ఒక వ్యాపారవేత్త కింద లెక్క. కాబట్టి ఆయన స్ఫూర్తితో నేను ఏమి చేయొచ్చా అని నా మిత్రులందరితో కూడా కూర్చొని ఆలోచిస్తే మనకు 295 గ్రామాలు ఉన్నాయి, ఇట్లా కొన్ని మున్సిపాలిటీ వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఈయన ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ ఎట్లా వెళ్ళాలి అని అయితే రకరకాల ఆలోచనలు పడినాక, లేదు ప్రతి గ్రామంలోనూ యువత, మహిళ వీళ్ళ మీద మనం దృష్టి పెట్టాలి. యువత ఏమో మద్యానికి బానిసలు అయిపోయారు, లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతున్నారు, ఎవరు సరైన యాక్టివిటీ చేయట్లా. మహిళలు డాక్రా గ్రూప్స్ ఉన్నాయి, అందరూ కూడా వాళ్ళ డాక్రా గ్రూప్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి మార్కెటింగ్ ఉండట్లేదు,
కానీ వాళ్ళకి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఉంటాయి, హైజెనిక్గా ఉంటాయి. ఇటువంటి వెళితే వీళ్ళ బ్రాండ్లు ఇవాళ మా దగ్గర పచ్చళ్ళు తయారు చేస్తున్నారు, పొళ్ళు తయారు చేస్తున్నారు, ఇట్లా రకరకాలు తయారు చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ, చీరలు ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా సరిగ్గా వాళ్ళు లోకల్గా అమ్ముకోవటం వల్ల వాళ్ళ సంపాదన మీద ఎక్కువ డబ్బులు రాలేక కొంచెం నిరాశగా ఉన్నారు. వీళ్ళందరినీ ఒక గైడెన్స్లో పెడదామని చెప్పి అందరం కూర్చొని ఒక డెసిషన్ తీసుకుని కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. కలెక్టర్ గారు కూడా బ్రహ్మాండమైన ఐడియా సార్ ఇది, మీరు తప్పకుండా చేయాలంటే ఇక్కడ ఎన్ఐఆర్డీలోకి వెళ్ళి ఒక మిత్రుడి సహకారంతో ఎన్ఐఆర్డీలోకి వెళ్ళి అసలు ఏమేమి కోర్సులు చేస్తున్నారో చూసుకుని మేము ఆలోచించిన విధానంలో ఇది మనం అంతా చేయాలి అంటే పార్టీలో ఎంతో కొంతమందికి నిరుద్యోగ యువకుని మనం ఇన్వాల్వ్ చేద్దాం. వాళ్ళు ఊరికనే చేయటం కాదు, ఒక 6 నెలలు వాళ్ళకి స్టైఫండ్ ఇద్దాం అని చెప్పి 40 మంది నిరుద్యోగ యువతని, అందరూ ఎంటెక్, మీరు చూస్తే బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అన్నీ కూడా అవకాశాలు లేక నిర్వీర్యంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఎన్ఐఆర్డీలో 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి గ్రామాల మీద పెట్టి, గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మా ఫౌండేషన్ తరఫున చేపిస్తా. ఈ 40 మందికి కూడా 40 గ్రామాల్లో కూడా ఎటువంటి సమస్య ఉన్నా అధికారులతో సమన్వయం చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో డ్రైనేజ్ వెళ్ళట్లా, కుదిరితే మనం క్లీన్ చేద్దాం, లేదా అధికారులను తీసుకొచ్చి చేపిద్దాం. ఏమైనా బ్లాక్ అయింది వాళ్ళతో చేపిద్దాం, లేదన్నా పొలానికి దారి ఉండట్లా. ఇట్లా 40 గ్రామాలు కేశినేని ఫౌండేషన్ తరఫున మేము కార్యక్రమం చేయటం మొదలుపెట్టడం కానీ ఎమ్మెల్యేల యొక్క సమన్వయంతో అందరం కేశినేని ఫౌండేషన్ అంటున్నారు మీరు. ఫౌండేషన్ ఏమో వర్క్ చేస్తుంది, కార్యక్రమాలన్నీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కుర్రోళ్ళతో, తెలుగుదేశమేనా, బీజేపీ, జనసేన లేదా, అందరూ మొత్తం కూటమి నాయకులతో కలిసి చేస్తున్నాం. కూటమి నాయకులతో చేస్తాం. మేము ఇక్కడ పార్టీల చోట్ల మీరు ఒకటి గుర్తుంచుకోండి, లబ్ధిదారుడు ఏ పార్టీ అని మేము ఆలోచించాం. చేసే పని మాత్రం కూటమి నాయకులు కార్యకర్తలతో కలిపి చేస్తున్నాం. లబ్ధిదారుడు ఎవరైనా అవ్వచ్చు, అట్టడుగు ఉన్న వాళ్ళకి వెళ్ళాలనే చిత్తో స్టార్ట్ చేశాం. ఈ లోపల మా చంద్రబాబు నాయుడు గారు ఇంకో వినూతన ఆలోచన మొదలుపెట్టారు. ఏంటంటే P4. మొన్న P4 సర్వే చేస్తే అట్టడుగు వర్గాలు వారు 20% ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళని మేము అధికారులతో కలిపి ఒక సర్వే చేసాం. ఎన్టీఆర్ జిల్లాలో 83,000 కుటుంబాలు వచ్చినాయి. అట్టడుగు వర్గాలు ఉన్న 20% మందిని అత్యధిక ధనవంతులైన 10% మందితో కలిపి వాళ్ళని వీళ్ళని బంగారు కుటుంబాలు అంటాం. ఈ 20% అట్టడుగు ఉన్న వాళ్ళని బంగారు కుటుంబాలుగా, అక్కడ ఉన్న వాళ్ళని మార్గదర్శకులు, అంటే ఎవరైతే 10% అత్యధికంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారో 10% వాళ్ళని వీళ్ళతో చేపించి వీళ్ళకి అవసరమైన విద్య, వైద్య, మౌలిక వసతులు కల్పించడమే భాగంగా నాకు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ వెరైటీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే గతంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, పే బ్యాక్ సొసైటీ అనే ఒక వర్డ్ ఎప్పుడో వాడారు ఆయన. అంటే నువ్వు సంపాదించిన డబ్బుల్లో కానీ, నువ్వు సంపాదించిన విజ్ఞానంలో కానీ, నీవు సంపాదించిన ఈ సమాజం నీకు ఏది ఇచ్చిందో ఎంతో కొంత ఈ సొసైటీకి పే బ్యాక్ చేయమని. ఈ కాన్సెప్ట్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆచరణలో పెట్టారు, ఇది బ్రహ్మాండమైన కాన్సెప్టు అని చెప్పి నేను కూడా మా ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని, మా ప్రాంతంలో ఉన్న ఎన్ఆర్ఐల్ని, మా ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల్ని వీళ్ళతో లింక్ చేస్తున్నాం. నా కోరిక కూడా మొట్టమొదటిగా ఎన్టీఆర్ జిల్లా ఇటువంటి P4 కార్యక్రమంలో ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న 3 కోరికలు: పేదరికం లేని సమాజం, ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ, 3 P4 స్వర్ణాంధ్రప్రదేశ్. ఈ 3 విధానాలను ముందుకు తీసుకెళ్లాలనే కోరికతోనే ఈ కార్యక్రమాలన్నీ సొంత నిధులతో రేపు 295 గ్రామాలు కూడా తీసుకుంటున్నాం. ప్రతి వార్డులోనూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. మీరు చూస్తే మా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి విజయవాడ సిటీలో ప్రతి వార్డులోనూ కూడా మీరు ఏం చేస్తారు, ఒక సర్వీస్, మీరు ఒక టైలరింగ్ షాప్ పెట్టుకుంటారా, లేకపోతే మీరు ఒక ఇది పెట్టుకుంటారని ప్రతి వార్డులోనూ ప్రతి వారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాళ్ళని తీసుకెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో పెట్టి వాళ్ళకి ఎక్కడైనా లోన్లు అవసరమైతే లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రతి వార్డులో 20 మందిని తీసుకుంటున్నాం ప్రతి వస్తూ. వాళ్ళ బ్యాచ్ అయినాక ఇట్లా నిరంతరం ఈ 3 సంవత్సరాల్లో అన్ని బ్యాచ్లు చేసి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త, జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి సేవ చేయటం. 2, లబ్ధిదారుడు ఎవరు అనేది మనకు అనవసరం. ఎక్కువగా అట్టడుగు వర్గ వాళ్ళు సమాజంలో ఏ ఆసరా లేకుండా ఉన్నవాళ్ళు, ఎవరు ఏ గైడెన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తా. విజయవాడ పార్లమెంటులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకెళ్దాం అనుకున్నాం. మనం కూడా ఎన్ఐఆర్డీలో వాళ్ళందరూ కూడా అక్కడ డీజీ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. ఏంటి సార్ మేము ఏదో అనుకున్నాం, మీరు 40 గ్రామాలు అన్నారు, 40 గ్రామాలతో ఆఫీస్ మీరు రారేమో అనుకున్నాం, మళ్ళీ ఎంతమందిని మళ్ళీ పంపిస్తున్నారు. మాకు కూడా ఎక్కడ ఒకే నియోజకవర్గంలో 295 గ్రామాలు చేసింది లేదు. మేము మా రూరల్ మంత్రి గారికి
శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గరికి మరియు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి దీన్ని మోడల్ కాన్స్టిట్యున్సీ కింద తీసుకెళ్తామని ఎన్ఐఆర్డి అధికారులు, మీరు చూస్తే ఖాన్ గారు అని ఉంటారు ఇక్కడ, డీజీపీ ఖాన్ గారు చేసిన బ్రదర్ ఆయనకి కొంచెం పెరాలసిస్ ఇది ఉంటుంది. ఏకే ఖాన్ గారి బ్రదర్ అక్కడ దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్. అంతేకాకుండా డీజీ గారు ఉంటారు. వీళ్ళందరూ కూడా రెండో బ్యాచ్కి కూడా సపోర్ట్ చేస్తా, అక్కడ ఉన్నవి చేస్తా, నిరంతరం అప్పుడప్పుడు విజయవాడ వస్తున్నారు వాళ్ళు. కమిటీగా విజయవాడ వచ్చి కలెక్టర్ గారితో కూర్చుని ఏం జరుగుతుంది, గ్రామాల్లో ఏం జరుగుతుంది, నిజంగా వాళ్ళందరూ పాపం రిటైర్ అయినా కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. అటువంటి తీసుకువెళ్ళి మోడీ గారికి ఇదే మోడల్ ఎగ్జాంపుల్గా చూపిద్దామని ఎన్ఐఆర్డి మేము కలిసి కార్యక్రమం చేస్తాం. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అసలుకు నియోజకం పట్ల మీకున్న శ్రద్ధ, ప్రజల పట్ల మీకున్న కన్సర్న్కు మా ఛానల్ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం సార్. ఒక్కటి P4 ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్, మంచి కార్యక్రమం. ఇది ఆచరణ సాధ్యమా? ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఐ థింక్ 20 to 25%, 20 నుంచి 25% సీట్స్ పేదలకు ఉచితంగా ఇవ్వాలి. ఇది ఏ ఒక్క కార్పొరేట్ స్కూల్లో కానీ ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ అమలు కావడం లేదు. ఆ దిశగా ఎవ్వరు కూడా దృష్టి సారించడం లేదు అధికారులు. ప్రైవేట్ స్కూల్స్లో ఇది అమలు అవుతుందా లేదా, పేదలకు చెందాల్సిన ఉచిత సీట్లు ఇస్తున్నారా లేదా, అదొక వ్యాపారం అయిపోయింది. విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది, అది వ్యాపార సంస్థలు అయిపోయింది. అదే ఇంతవరకు అమలు కాలేదు. P4 అనేది ధనవంతుల్ని తీసుకొచ్చి పేదలతో ఇచ్చేసి వాళ్ళని కూడా పేదల్ని ధనవంతులు చేస్తామని ఒక మంచిదే అనుకోవడం ఈజీ, ఆచరణ సాధ్యమే కష్టం ఉంటుంది. ఇది అవుతుందా? ఒక్క విషయం సార్, మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆ రోజు హైదరాబాద్ 2020 అవుతుందా అని అందరూ అనుకున్నారు. ఇవాళ 2020 హైదరాబాద్ ఏ విధంగా ఉంది? ఆచరణ సాధ్యం కానీ అందరూ ముఖ్యమంత్రులు ఒకటి అనుకుంటారు. దానికే వస్తున్నా. ఇవాళ నదులు అనుసంధానం అనేది అందరూ ముఖ్యమంత్రులు కలగంటారు, ప్రధానమంత్రి గారు కూడా కలగంటారు. కానీ 2014-19లో ఆచరణ సాధ్యం కానీ ఇటువంటి దాన్ని కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. రేపు రాళ్ళలో గోదావరి బనకచెర్ల రాయలసీమ ప్రాంతానికి, అట్టడుగు ప్రాంతానికి కూడా నీరిచ్చి హార్టికల్చరల్ హబ్గా చేయాలనుకునే ఆయన కృషి చేస్తాడు. ఎటువంటి ఆచరణకారిని కార్యక్రమాలే ఆయన పట్టుకుంటారు. నెంబర్ 2 విద్య. మీరు ఈ మధ్య చూశారో లేదో, మా గౌరవ యువనాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నాడు. నేను వెళ్ళా సీరియస్గా, ఏంటి విద్యాశాఖ మంత్రి ఏంటంటే చాలామంది ఉద్యోగస్తులతో కూర్చుంది, ఈ శాఖను మీరేం చేస్తారు, ఎందుకంటే బాబు మీకు ఇది ప్రశాంతంగా ఐటీలు ఇటువంటివి తీసుకోకన్నా. ఆయన అన్నాడు, మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను, కానీ ఛాలెంజ్గా తీసుకుని మంగళగిరి గెలిచాను. ఈ విద్యాశాఖలో మార్పులు చేయాలని నేను ఈ విద్యాశాఖ తీసుకుంటున్నాను, చూడు నువ్వు నేను చేసే మార్పులు ఏంటని అన్నాడు. మొన్న ఈ మధ్య సభలో మళ్ళీ నా పేరు ఎత్తాడు, మా అన్న నన్ను తీసుకోవద్దు అన్నాడు, అదే ఛాలెంజ్గా తీసుకున్నాను అనుకోండి, నన్ను చూపిస్తా, నన్ను ఇదే ఎత్తాడు. ఆయన మంత్రి అయిన కానీ మీరు ఒకసారి చూస్తే రెవల్యూషనరీ చేంజెస్ చాలా ఉన్నాయి. ముందు పాఠశాలకి గ్రేడింగ్ ఇచ్చాం, ప్రభుత్వ పాఠశాలలకి గ్రేడింగ్ ఇచ్చాం, అన్నీ కూడా A++లోకి రావాలని చెప్పి వారి కోరిక. దానికి మేము ఒక యాప్ కూడా రెడీ చేసాం, పాఠశాలల యొక్క యాప్ రెడీ చేసాం. పాఠశాలల యాప్లో ప్రతి పాఠశాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఎవరైనా చూడొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు ఇవ్వటంతో కన్నా ముందు ఉన్న విద్యార్థుల్ని బాగు చేయాలి. కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీట్ అక్కడ విద్యార్థులకి పెట్టాం. పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టి ప్రతి 3 నెలలకి పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టమంటున్నాం. ఈ పేరెంట్ టీచర్స్ మీట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమంటున్నాం. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏంటంటే మార్క్ లిస్టే ఉండదు, అతని హెల్త్ కండిషన్ ఏంటి, అతని కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, అతను క్లాస్లో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అది ఇస్తా. దాన్ని మనం విడుదల చేసాం. దానివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకి, అధ్యాపకులకి పిల్లవాడి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉందనేది ఒక అవగాహన వస్తుంది. హోంవర్క్ చేస్తున్నాడా లేదా, హోంవర్క్ చేయకపోయినా యాప్లో వచ్చే విధంగా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ప్రైవేట్ పాఠశాలలో ఉండే విధంగా ఒక రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చాం. ఇప్పుడు అన్ని పాఠశాలలకి మౌలిక వసతులు ఇవ్వబోతున్నాం. మీరు చూస్తే 5,000 కోట్లు విద్యకే రిలీజ్ చేసాం. వీటికి తోడు మేము ప్రతి విద్యార్థికి, చదువుకునే విద్యార్థికి మే ఎండింగ్కి ప్రతి నెల ప్రతి సంవత్సరం 15,000, ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే అన్ని 15,000
ఫీజుల కింద మేము ఇస్తున్నాం. అంటే ప్రతివాడు చదువుకోవాలనుకుని 15,000 ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు బాగు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు రెనోవేట్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనే కోచింగ్ క్యాంపులు అరేంజ్ చేస్తున్నాం. నేను కూడా మీరు అబ్జర్వ్ చేసేలేదు, ఈ మధ్య 175 ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్న అన్ని గ్రౌండ్లు క్లియర్ చేశాం. అన్ని జంగిల్ క్లియరెన్స్ చేశాం. అన్ని చోట లాంగ్ జంప్ పిట్స్ ఇచ్చాం. ఎన్టీఆర్ నియోజకవర్గం ఈ 175కి 8 గేమ్స్ కిట్స్ ఇచ్చాం. 8 అంటే క్రికెట్కి సంబంధించినవి కాదు, షటిల్, వాలీబాల్ ఇటువంటి సంబంధించినవి అన్నీ ఇచ్చి లాంగ్ జంప్ పిట్లు తయారు చేసి ప్రతి పాఠశాలలో గ్రౌండ్ ఉండేటట్టు చేశాయి. ఇక్కడ ఓన్లీ ప్రభుత్వ పాఠశాల. మా అందరి దృష్టి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి, అది కూడా నా సొంత డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో కాదు, ఇచ్చి ఈ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీసుకెళ్తాం. ఇవాళ కాంపిటేటివ్ నేచర్లో వాళ్ళ ప్రైవేటు అన్ని చోట్ల ప్రైవేట్ వస్తుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి తీసుకెళ్తే చూస్తే మొన్న రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ప్రతినిత్యం లోకేష్ గారు చూస్తే గవర్నమెంట్ పాఠశాలలో మొన్న 50 మంది టాప్ 50 మెంబర్స్ని తనే దగ్గరుండి సత్కరించాడు. అంటే ఒక మొన్న చంద్రబాబు నాయుడు గారు మన బీసీ హాస్టల్స్ ఎక్కడున్నాయో ప్రతి హాస్టల్కి పిల్లలతోనే గడిపాడు. మొన్న నందిగాం వచ్చారు, మమ్మల్ని ఎవరిని లోపల రావద్దన్నారు. పిల్లలతో చంద్రబాబు నాయుడు గారు మొత్తం పాఠశాల తిరిగారు, హాస్టల్ తిరిగారు, వసతులు ఎట్లా ఉన్నాయి తిరిగారు. వాళ్ళతో ఇవాళ ఇట్లా ఉంటున్నాయా, రోజు ఇట్లాగా ఉంటున్నాయని మీ టీచర్లు ఎవరికి భయపడొద్దు అని చెప్పి వాళ్ళతో పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే మేము రోజు రోజుకి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీసుకెళ్ళబోతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, P4 విధానం అన్నారు. ఎక్కడో చోట ప్రయత్నించాలి కదా, ప్రయత్నిస్తే తప్ప. ఇవాళ మొన్న మేము నందిగామ నియోజకవర్గంలో ఒక గ్రామంకి వెళ్ళాం. 113 కుటుంబాలు ఉన్నాయి. 113 కుటుంబాలు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజు అక్కడికక్కడే చంద్రబాబు నాయుడు గారు 113 కుటుంబాలని మార్గదర్శకులతో అటాచ్ చేశాం. దాంట్లో ఆన్లైన్ చేసాం. ఎవరైనా బంగారు కుటుంబానికి కనుక ఈ మార్గదర్శి అనేవాళ్ళు సపోర్ట్ చేయకపోతే మాకు చెప్పమంటున్నాం. మేము వాళ్ళతో మాట్లాడి చేస్తా ఉన్నాం. అసలు మార్గదర్శులు కూడా ఒక అపోహ ఉంది. మేము 15,000 విద్యకి ఇస్తున్నాం, ఇంకెంత ఉంటుంది, ఇంకో 10,000 15,000 పెట్టాల్సి వస్తుంది. మేము ఇల్లు ఉచితంగా ఇస్తున్నాం, మేము ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తున్నాం, మేము సోలార్ ప్యానలింగ్ చేయబోతున్నాం అన్ని ఇళ్ళకి, మొత్తం 92,000 ఇళ్ళకి చేయబోతున్నాం ఎన్టీఆర్ జిల్లాలో. మేము ఉచితంగా కరెంట్ ఇచ్చడమే కాకుండా ఎదురుగా కరెంటుకు డబ్బులు వచ్చే విధంగా చేయబోతున్నాం. మెడికల్ కార్డు మేము ఎన్టీఆర్ హెల్త్ మెడికల్ కార్డు వదులుతున్నాం, 25 లక్షలు వదులుతున్నాం. ఇంకేమన్నా గ్యాప్ అయితే ఇంకా కార్పొరేట్ వైద్యం కావాలంటే 2-3 లక్షలు. ఎందుకు సాధ్యం కాదండి సార్, ప్రభుత్వం ఇంత మేము చేస్తా. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఒక 50,000 60,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఏ గ్రామంలో లేరండి. మాకైతే ఎంతోమంది ఎన్ఆర్ఐలు మా ప్రాంతాల నుంచి వెళ్ళేవాళ్ళు ముందుకు వస్తున్నారు. అందుకే నిన్న ప్రెస్ మీట్ కూడా మీరు చూస్తే ఒక రకంగా మాట్లాడా, ఎన్ఆర్ఐలు ఏమనకండి, వాళ్ళు ఉచితంగా చేయడానికి వస్తున్నారు, వాళ్ళని ఆహ్వానించండి అని. ప్రతి గ్రామంలోనూ ఉన్న ఎన్ఆర్ఐల్ని మేము బంగారు కుటుంబాలకి నేను ఎన్టీఆర్ జిల్లా తరఫున సపోర్ట్ చేయబోతున్నాం. విజయవాడ వెస్ట్, ఈస్ట్, సెంట్రల్లో ఉన్న నియోజకవర్గం ఉన్న వ్యాపారస్తులతో P4 ప్రయత్నిద్దాం. ప్రయత్నం చేయకుండా ఏది ఆగకూడదు. కొన్ని కుటుంబాలు బాగుపడినా బాగుపడతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం అయ్యేదాకా కూడా ఊరుకోరు. రాష్ట్రం మొత్తం మీద 21 లక్షల కుటుంబాలు వచ్చినాయి. ఎన్టీఆర్ జిల్లాలో 83,000 కుటుంబాలు వచ్చినాయి. ఎన్టీఆర్ జిల్లాలో మళ్ళీ ఈసారి వచ్చే మీటింగ్కి మినిమం ఎన్నో కొన్ని కుటుంబాలు తీసుకొచ్చి ఇదిగో మీకే చూపిస్తాను, ఇన్ని కుటుంబాలు మేము P4లో పెట్టాం సార్, ఇదిగో ఇన్ని పాఠశాలలో బాగు చేసాం, ఇదిగో ఇంత ఇది వచ్చింది, ఈ అన్ని విషయాలు మళ్ళీ వచ్చే మీ ఇంటర్వ్యూలో కూర్చొని మీకు మళ్ళీ వివరించాను. P4 అనేది ఆచరణ సాధ్యమై పేదలు కాస్త ధనవంతులు అయితే, ధనవంతులు అవసరం లేదు, వాళ్ళ జీవన స్థితిగతులు మారితే చాలు, అందరికీ కూడా మంచిదే. అది వేరే ఆలోచన కాదు సార్. పిల్లలు చదువుకుంటే చాలు. పిల్లలు ఇంజనీరింగ్, ఆస్తులు ఇవ్వకమైనా పర్వాలేదు, చదివిస్తే చాలు. అదే కదా మనం ఇచ్చేది దానం, అన్నిటికన్నా గొప్ప దానం. చూద్దాం, లక్ష్యం గొప్పదే. తర్వాత అది భవిష్యత్తులో ఆ లక్ష్యం ఏమవుతుంది అనేది చూద్దాము. అది సక్సెస్ కావాలనే మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారో నిరంతరం దాని మీద దృష్టి పెడతారు. నిరంతరం సక్సెస్ఫుల్గా, ఏది కూడా అన్సక్సెస్ఫుల్గా ఎన్ని థింగ్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి మీరు. అమరావతి కడుతున్నాను అన్నారు, 2 నగరాలను కట్టారు, ఒక నగరం కాదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కట్టిన విధంగా సైబరాబాదు, అమరావతి 2 నగరాలు. హైదరాబాద్ మనం పక్కన పెడతాం. 1.0లో మోడీ గారు నాడు వచ్చేసి పిడికెడు మన్ను చెంబుడు నీళ్లు తీసుకొచ్చి వెళ్ళిపోయారు. 1.0 అది రాజధాని ఎంతవరకు వచ్చింది అంటే ఇప్పుడు 2.0 అనమాట. అంటే మోడీ గారు మళ్ళీ నీళ్లు మట్టి తెస్తున్నారు. మే 2న రాబోతున్నారు ఆయన ఇక్కడికి. మరి 2.0 అన్న రాజధాని ఏంటి సార్, ఆల్రెడీ ఇచ్చేశారు కదా సార్. 15,000 రూపాయల గ్రాంట్ ఇచ్చింది అమరావతికి, 15,000 రూపాయలు సెంట్రల్, 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ ఇచ్చింది. పోలవరానికి డబ్బులు ఇచ్చింది. గోదావరి బనకచర్లకి ఓకే చెప్పింది. ఆ వైజాగ్లో మన ఎన్నో పరిశ్రమలకు ఓకే చెప్పింది. అక్కడ వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఇచ్చింది. హక్కును కాపాడుతున్నారు మీరు. మరి తెచ్చారు సార్. ఒక విషయం, మేము
ప్రైవేటైజేషన్ ఆపి మేము ఫండ్ తెచ్చాము. ఆగిందని వాళ్ళు చెప్పట్లేదు, ఫండ్ నిధులు ఇచ్చావు అంతే. ప్యాకేజ్ ఇచ్చారా? అంతే. 14,000 కోట్లు 12,000. ప్రైవేటీకరణ ఆపుతామని అదే చెప్పలే కదా, 12. క్లారిటీ లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ, మనం కష్టపడాలి, ఆ. డబ్బులు వస్తాయి. డబ్బుల నుంచి ఏ ఆర్గనైజేషన్ అన్నా దాన్ని కష్టపడి లాభాల్లోకి తీసుకెళ్ళాలి. అందుకని 3వ బ్లాక్ ఫర్నెస్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇచ్చింది. మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇచ్చి దాన్ని ఒక ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా తీసుకెళ్ళిపోతున్నాం. ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తీసుకెళ్తే ఏ సంస్థ ఆగుద్ది సార్? ఎక్కడ కూడా చేయరు. కాబట్టి అటువంటి అపోహలు, అదే డ్రామా అపోహ. నువ్వు రూపాయి తేలా, నువ్వు ఆపలేకపోయావు గత 4 సంవత్సరాల్లో. 20 ఎంతమంది ఎంపీలు ఉన్నారండి? 23 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వు ఆపావా? 23, 22 కాదు, 23. ఎట్టకు మీకు అర్థమైందేమో. 23 ఎంపీ ఫస్ట్ నుంచి ములాఖత్ అయ్యి ఉన్నాడు. అర్థమైందా? ఆ 23 మంది ఎంపీలని పెట్టుకుని ఒక పైసా తేలా వైజాగ్కి, ఒక్క రిలీఫ్ ఇవ్వాల. మేము రాగానే రిలీఫ్ ప్యాకేజ్ తెచ్చాం, దాని రివైవల్ ప్యాకేజ్ తెచ్చాం, దాంట్లో మళ్ళీ దాన్ని రివైవ్ చేసే విధంగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చాం. ఇవన్నీ చేయకుండా, నువ్వేమీ చేయకుండా మళ్ళీ మట్టి దొంగ ఇదే కదా వీళ్ళు చేసేది, మట్టి దొంగ ఇంతే. సరే, ఈసారి అవన్నీ లేకుండా 2.0 ఆగిపోవాలని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ పక్కన పెట్టి ఈ 10 ఏళ్ళు, అంటే గడిచిన 10 ఏళ్లలో కేశినేని నాని గారు ఒక ఎంపీగా ఉంటూ చేయని అభివృద్ధి ఏంటి, చిన్ని గారు ఏ ఏడాదిలో సాధించిన ప్రగతి ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక విషయం అండి, 2014-19 ఎన్డీఏ గవర్నమెంట్ సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద భయపడో ఏదో కొన్ని కార్యక్రమాలు అయితే చేశాడు, కాదని నేను అంటలేదు. ఆ రోజు వచ్చిన టాటా ట్రస్ట్ కూడా మీరు చూస్తే అది నాని గారు తెచ్చారని మీరు అందరూ అనుకున్నారు, కానీ తెచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ రోజు వీడియోలు మీకు ఇప్పటికీ చూపిస్తాను. ఆ రోజు రతన్ టాటా గారు ఒకటే మాట అన్నారు విజయవాడ వచ్చి, నాకు అత్యంత ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరన్నా రాజకీయ నాయకుడు ఉన్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మా ట్రస్ట్ యాక్టివిటీలు మొత్తం కూడా విజయవాడ పార్లమెంట్లో, క్యాపిటల్ అవుతున్న విజయవాడ పార్లమెంట్లో చేస్తున్నామని ఆయన నోటెమ్మట ఉన్న ఒరిజినల్ వీడియో అది. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఆ రోజు అమరావతి ప్రాంతమైన విజయవాడలో 34 రోడ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో పుష్కరాల సమయంలో జరిగినాయి. దాని విధంగానే ఫ్లైఓవర్ వచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ స్టేట్ గవర్నమెంట్తో కలిసి చేసినాయి. ఈ 2 కార్యక్రమాలకు తప్పితే అక్కడ చేసింది ఏమీ లేదు, స్టేట్ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలు. 2019 నుంచి టాటా ట్రస్ట్ తెచ్చానన్న వ్యక్తులు 2019 నుంచి 24 నుంచి ఒక్క ట్రస్ట్ తేలా, ₹1 టాటా ట్రస్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చిన టాటా ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళంగానే వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాని గారిని చూసి వస్తే నాని గారు ఎంపీగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఉండాలి కదా టాటా ట్రస్ట్. ఏమైపోయింది సార్? కార్యాలయం కూడా తీసేసి, ఉద్యోగులను తీసేసి, చంద్రబాబు నాయుడు గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేని రాష్ట్రంలో టాటా ట్రస్ట్ ఉండదని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. మీకు గుర్తుంటుందా? మళ్ళీ అదే టాటా కంపెనీని చంద్రశేఖర్ గారితో మాట్లాడి నారా లోకేష్ గారు వైజాగ్లో టీసీఎస్ పట్టుకొచ్చారు కదా. ఇవాళ వైజాగ్లో టీసీఎస్ వచ్చిందంటే టాటా చంద్రశేఖర్ గారి దీంతో లోకేష్ గారి సహాయం. ఆ 2 కార్యక్రమాలు తప్పితే ఈయన చేసింది ఏమీ లేదు. అది కూడా మీరు సాధించిన ప్రగతి. మూడోది, ఏ రోజు ప్రజల్లో ఉండే వ్యక్తులు కాదు వీళ్ళు. ఏంటంటే సోషల్ మీడియా. గత ముందు 5 సంవత్సరాలు చెప్పాను, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా చెప్పనివ్వండి సార్. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కరోనా వచ్చింది, ప్రజలు చెంతన లేరు. తర్వాత విజయవాడను పట్టించుకుంది లేదు, ఏ రోజు విజయవాడ వచ్చింది లేదు, ఒక గ్రామం తిరిగింది లేదు, ఒక నగరంలో ఒక వార్డు తిరిగింది లేదు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఒక్కరోజు మాట్లాడింది లేదు, సోషల్ మీడియాలో పెట్టింది లేదు. మట్టి చేస్తున్నా, బూడిద చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా పెట్టింది లేదు, సోషల్ మీడియాలో పెట్టింది లేదు, చేసింది లేదు. ఇది వారి చరిత్ర. ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది. నేను అడిగింది మీరే, అదే చెప్తున్నా. అదన్నీ వద్దు, మీ మార్క్ ఏంటి? ఇది ఆయన మార్కు, ఆయన మార్కు, నా మార్కు. నేను రాగానే పార్లమెంట్లో విజయవాడ ట్రాఫిక్ గురించి పదే ప్రస్తావించి ఫ్లైఓవర్ తీసుకొచ్చారు, 2 శాటిలైట్ స్టేషన్లు తీసుకొచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. పీపీపీ మోడల్ ఆల్రెడీ నీతి ఆయోగ్ నుంచి రైల్వే కమిటీకి వచ్చేసింది, అప్రూవల్ అయ్యి వచ్చేసింది, ఫైనల్ స్టేజ్లో ఉంది. వీటికి తోడు కనకదుర్గ గుడి, అందరూ అత్యంత భక్తితో పూజించే కనకదుర్గ గుడికి నిరంతరం ప్రసాద్ స్కీమ్ కింద స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం. నిరంతరం గుడి దగ్గర కూర్చుని భక్తులు రోడ్ల మీద నుంచోకుండా భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఉండాలి, 7 లెవెల్ల పార్కింగ్ ఉండాలి, 2వ రోడ్డు ఉండాలి. ఇవన్నీ కూడా డిపిఆర్ రెడీ చేసాం, తయారు చేస్తున్నాం. 3వది స్పోర్ట్స్ సిటీ అండ్ స్టేడియం. అమరావతికి ఇటు ప్రాంతమైన
నా నియోజకవర్గంలో పెట్టబోతున్నాం. స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ క్లబ్ అన్నీ కూడా నా నియోజకవర్గంలో పెట్టబోతున్నాం. డిఫెన్స్ పరిశ్రమలు రావాలి. చూస్తుంటే అన్ని పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ పరిశ్రమలు తెస్తారు. డిఫెన్స్ పరిశ్రమలు రావాలని నా కోరిక. ఈ డిఫెన్స్ పరిశ్రమలు రావడానికి నేను డిఆర్‌డీఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారి దగ్గరికి 4, 5 సార్లు వెళ్ళా. సార్ మీరు విజయవాడ రావాలి సార్, మా ఈ పారిశ్రామికవేత్తలతో రావాలి. పారిశ్రామికవేత్తలతో 5, 6 సార్లు మీటింగ్ చేశా. తీసుకొచ్చి నా సతీష్ రెడ్డి గారిని పారిశ్రామికవేత్తలతో ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ పెట్టించా. అక్కడి నుంచి సతీష్ రెడ్డి గారిని తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఈయన మనకి ఇట్లా కాదు, ప్రభుత్వ సలహాదారుడిగా, గౌరవ సలహాదారుడిగా ఉండాలి డిఫెన్స్‌కి, ఏరో క్లస్టర్‌కి అని చెప్పి తీసుకొచ్చి ఆ పరిశ్రమ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో, ప్రకాశం ప్రాంతంలో, అనంతపూర్ ప్రాంతంలో రకరకాల పరిశ్రమలకి మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు. రేపు సోమవారం రోజున విజయవాడ పారిశ్రామికవేత్తలు, డిఫెన్స్ పిఎస్యులు, హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టాం వాళ్ళ తాజ్ హోటల్లో. అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, ఉద్యోగాలు రావాలి. వీటన్నిటికీ తోడుగా వరద వచ్చిన సమయంలో 24 గంటల్లో 20 గంటలు ప్రజల చెంతనే ఉన్నా. నేను వరద వచ్చినప్పుడు ఎక్కడికో పారిపోయి దాక్కోలే. కరోనా వచ్చినప్పుడు పడిపోయి దాక్కున్నట్టు వరద ప్రాంతంలో మీరు చూశారు. ప్రొక్లైన్లు ఎక్కి తిరిగాం, బురదల్లో తిరిగాం, చంద్రబాబు నాయుడు గారితో ప్రొక్లైన్లో తిప్పాం. ఆ రోజున్న కేంద్ర మంత్రి గారు వచ్చినప్పుడు నేను, పురంధేశ్వరి గారు, లోకేష్ గారు బురదల్లో లోపలికి వెళ్ళాం. సహాయ కార్యక్రమాల్లో రాత్రి దాకా ఉండి సహాయ కార్యక్రమాలు చేశాను. ఎక్కడా పడుకోకుండా చేశాను. ఏ బాధ వచ్చినా కూడా ప్రజల ముందే ఉన్నా. అవన్నీ కాకుండా నా ఆఫీస్లో ప్రతి నిత్యం అర్జీలు వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి ఒక డిపార్ట్మెంటే పెట్టా. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నిరంతరం పరిష్కరిస్తున్నాను. మీరు ఒక్కరోజు నా ఆఫీస్కి వస్తే ఏ రోజు చూసినా నేను మాట్లాడే పరిస్థితి కూడా ఉండలేని పరిస్థితి. 300, 400 అప్లికేషన్లు వస్తున్నాయి. మీరు నా ఆఫీస్ ఒక్కసారి మీరు విజువల్ తెప్పించుకోండి. మేమే వచ్చి షూట్ చేస్తాం. చూస్తే అది ఏం జరుగుతుంది, ప్రజాదరణ, జనాదరణ నాకు విపరీతంగా ప్రిపేర్. నాకు అత్యంత వెనకబడిన తిరువూరు నియోజకవర్గంలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని, లెదర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని తిరుగుతున్నాం. దానికి ఆల్మోస్ట్ ఫైనలైజేషన్కి వచ్చింది. నందిగామ నియోజకవర్గంలో మేము కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చాం. మనకు ఆ మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. అంతేకాకుండా న్యాచురోథెరపీ, హోమియోథెరపీ ఇటువంటి చిన్న ఒక ప్రయోగశాల లాంటి ఇది కావాలంటే మంత్రి గారు మీరు స్థలం చూపిస్తామని పార్లమెంటు సాక్షిగా ఒప్పుకున్నాడు. అంటే ఒకసారి పార్లమెంట్లో వెనక్కి చెప్పినాక వెనక్కి కూడా వెళ్ళదు. కాబట్టి ఈ నందిగామ నియోజకవర్గానికి నందిగామ, జగ్గైపేటలో డిఫెన్స్ క్లస్టరో లేకపోతే డిఫెన్స్ ఇండస్ట్రీయో లేకపోతే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి చేయాలని పట్టిన. ఎన్నో రోజుల నుంచి గత ఎంపీ అధికారంలో ఉండగానే వేదాద్రి ఎత్తిపోతల్లో మోటార్లు పోయినాయి. శాంక్షన్ చేయించుకున్నాం, వాటిని పనిచేసే విధంగా చేస్తున్నాం. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వం విస్మరించింది. అది కోర్టుకు ఇష్యూలు పెండింగ్గా ఉన్నాయి. ఇంకొక నెలలో దానికి జడ్జిమెంట్ కూడా రాబోతుంది. వాటిని పరిష్కరిస్తా, లీగల్ ఇష్యూలు పరిష్కరిస్తా. ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి తిరువూరు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లో పుష్కలంగా రైతులకు నీరు వెళ్ళే విధంగా కృషి చేయబోతున్నాం. ఇవాళ బుడమేరుకి శాశ్వత పరిష్కారం ఇవ్వబోతున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు. బుడమేరు శాశ్వత పరిష్కారం. బుడమేరుకి మొత్తం అన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ రాశారు. దానికి డైవర్షన్ కెనాల్ పెట్టి కృష్ణలో కలిసే విధంగా కొంత ప్రాంతం ఇంకా డెప్త్కి ఇచ్చి అక్కడ ఉన్న ఆక్రమణల్ని, అంటే మేము ఎవరిని కూడా నొప్పించకుండా పర్సనల్ యాంగిల్, ఎందుకంటే విజయవాడ ముంచిందే బుడమేరు కదా. అదే కదా, బుడమేరులో ఉన్న ఆక్రమదారులు అందరూ చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళతో ఒప్పించి, అంటే పర్సనల్ యాంగిల్ ఇదే చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, పర్సనల్ యాంగిల్. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటారు. అటువంటి ఇల్లు లేకుండా పోతే నిరాశ్రయులు అవుతారు. వాళ్ళని ఒప్పించే పని అన్నా చేయండి అంటారు. వాళ్ళని ఒప్పిస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక దశకు వచ్చింది. వాళ్ళు చాలామంది ఒప్పుకున్నారు. అందులో కెనాల్ క్లీనింగ్ చేయాలి. మెయిన్ కెనాల్ డెప్త్ పుడిపోయి ఉన్నాయి. విడ్త్ ఆఫ్ ది కెనాల్ చేస్తాం. సిల్టే కాకుండా విడ్త్ ఆఫ్ ది కెనాల్ కూడా చేస్తున్నాం. ఈ అక్రమాలు తొలగిస్తున్నాం. కొంత ప్రాంతం మైలవరం నుంచి కృష్ణలో కలిసే విధంగా అక్కడ విడ్త్ని పెంచుతున్నాం. ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసి బుడమేరుని శాశ్వత పరిష్కారం తీసుకురాబోతున్నాం విజయవాడకి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇది అన్నీ ఈ 9 నెలల సమయంలో నా సొంత నిధులతో నేను చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి నేను చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆధారపడి చేస్తున్నాను. నేను గత 9 నెలల్లో 7 నెలలు 6 నెలలు సుమారు నేను విజయవాడలోనే ఉన్నా. విజయవాడలో నా ఇల్లు హైదరాబాద్లో ఉన్నా. గత 9 నెలల్లో 15 రోజులు కూడా నేను ఇక్కడ లేను. ఢిల్లీలో పార్లమెంట్ జరిగితే ఢిల్లీలో ఉన్నా, లేకపోతే విజయవాడలో ఉన్నాం. మీరు అన్నిటికన్నా చూస్తే డ్రోన్ షో చేసాం.
రేపు అక్కడ వాటర్ ఇది సీ ప్లేన్ తీసుకొస్తున్నాం. సీ ప్లేను రేపు భవానీ ఐలాండ్ దీనికి వేదికగా సీ ప్లేన్ తీసుకొస్తున్నాం. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మేము వచ్చిన కాడ నుంచి ఎన్ని ఫ్లైట్లు పెరిగినాయో మీరే చూడొచ్చు. సీ ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా? సీ ప్లేన్ సక్సెస్ అవ్వకపోయినా కొంత గ్యాప్ ఇవాళ ఉడాన్ స్కీమ్‌లో తీసుకొస్తున్నారు సీ ప్లేన్. అంటే ఉడాన్ స్కీమ్ అంటే మీరు అర్థమై ఉంటుంది. ఉడాన్ ఇప్పుడు ఫ్లైట్లు కూడా ఉడాన్ స్కీమ్. తక్కువ ఖరీదు అందించటం, ఆ గ్యాప్ బ్యాలెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. కాబట్టి ఆ ఉడాన్ స్కీమ్‌లో ఈ డెఫినిట్‌గా ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా ఫారెస్ట్ జంతు క్లియరెన్స్‌లు అవసరంలా. ఇదివరకులాగా అవసరంలా. ఇప్పుడు ఉన్న జెట్టీస్ అన్నీ సౌండ్ అదంతా కూడా సౌండ్ ఏం పెద్ద రాదు. వన్యప్రాణులు జెట్టీలన్నీ కూడా వాటర్‌లో పర్మనెంట్ కన్‌స్ట్రక్షన్ అవసరంలా. మీరు విదేశాల్లో చూస్తే టెంపరరీగా జెట్టీస్ వచ్చేస్తున్నాయి. ఆ విధంగా ప్లాన్ చేశారు. చూస్తే నేను ఎందుకంటే సివిల్ ఏవియేషన్ కన్సల్టేటివ్ కమిటీలో నేను కూడా ఉన్నాను. మా మంత్రివర్యులే మంత్రి. కాబట్టి వెరీ స్మూత్ పాలసీ తీసుకొచ్చాడు ఉడాన్. ఆ పాలసీ ప్రయాణికులకి భారం కాదు. గ్యాప్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంది. సామాన్యులకు అందుబాటులో టికెట్ ధరలు ఉండబోతున్నాయి 20,000 రూపాయలు. ఉండబోతుంది. అంతేకాకుండా ఎయిర్‌పోర్ట్స్ లాగా హెవీ స్ట్రక్చర్ అవసరంలా. టెంపరరీ స్ట్రక్చర్స్ వాటర్‌లో స్ట్రక్చర్ వేసేయచ్చు. వాటర్‌లో ఫ్లోటింగ్ వచ్చేసింది ఇది. ఆ ఫ్లోటింగ్ ఇది చేసేది ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్‌గా ఈసారి సీ ప్లేన్ పాలసీ ఉడాన్ స్కీమ్‌లో తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెఫినెట్‌గా సక్సెస్ కాబోతుంది. ఎందుకంటే ఆ ఉడాన్ స్కీమ్‌లో మీరు చూస్తే ఎయిర్‌పోర్ట్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి. అట్లాగే సీ ప్లేన్ కూడా సక్సెస్ అవ్వబోతుంది. అన్ని సక్సెస్ సాధించాలి, మీరు కూడా విజయ తీరాన నడిచాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాల పెంపు, వీటన్నిటి వల్ల మన భారతదేశ పౌరుల మీద ఎలాంటి ప్రభావం ఉంది? విద్య ఉద్యోగాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వీటన్నిటి మీద ఎట్లా ఉండాలంటారు? ఒక రకంగా ఆలోచిస్తే కొన్ని మంచి పరిణామాలు ఉన్నాయి. కొన్ని చెడు పరిణామాలు ఉన్నాయి. మంచి ఏంటి, చెడు ఏంటి? ఒక రకంగా సుంకాలు పెంచటం వల్ల ఎన్నో అమెరికన్ కంపెనీలు చైనా నుంచో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచో సుంకం ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టబోతున్నాయి. దీంట్లో మనకు జీడిపి పెరగబోతుంది. రెండవది ఏంటంటే ఆ రోజు ఆయన చాలా తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యి మన పీయూష్ గోయల్ గారు కూడా అమెరికాలోకి వెళ్ళి డిస్కషన్ చేయటం వల్ల వాళ్ళు కూడా సుంకాలు తగ్గించారు. తగ్గించటం టెంపరరీ రిలీఫ్ కూడా ఉపశమనం కల్పించారు, కొంత టైం ఇచ్చారు. టైం ఓకే. ఇచ్చారు. చైనాకి ఇవ్వకుండా భారతదేశానికి భారతదేశాన్ని ఇచ్చారు. ఒక్కదానికే టైం ఇచ్చారు. ఈ టైం ఇవ్వటం వల్ల పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కొన్ని పరిశ్రమలు అంటే అన్ని పరిశ్రమలు కాదు, కొన్ని పరిశ్రమలు. కాబట్టి ఇవాళ ట్రంప్ గారు కానీ మోడీ గారు కానీ మంచి స్నేహితులు. మోడీ గారికి తెలిసిన రాజనీతి ఎవరికీ తెలియదు, ఏ విధంగా ఎట్లా చేయాలనేది. ఆ సమయంలో ఎవరో కూడా చమురు రష్యా నుంచి కొనొద్దని ఆంక్షలు విధించినప్పుడు కూడా ఈయన రష్యా నుంచి మనకు సౌగ్గా వచ్చేటప్పుడు మన దేశ ప్రయోజనాలు ఎందుకు పోవాలి, అది కూడా రూపీలో మనం ఆ రోజు చమురు బ్యారెల్స్ కొన్నాం. అది చాలా అడ్వాంటేజ్ అయింది. దేశ ప్రయోజనాలకి భంగం కలగకుండా తన మిత్రుడిని ఒప్పించగలిగే రాజనీతి మోడీ గారిలో ఉంది. ఒప్పించగలిగారు కాబట్టి కొంత ఉపశమనం వచ్చింది. పూర్తి ఉపశమనం కూడా త్వరలో వస్తుంది. దీనివల్ల మనకన్నా వేరే దేశాలకు ఇబ్బంది కలిగి మనం పారిశ్రామిక విధంగా అభివృద్ధి చెందుతాం. ఫైనల్గా ఒకటేనండి, ఏంటి అరెస్టులతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు పాపం. పోసానేమో బయటకు వచ్చారు, నందిగం సురేష్ బయటకు వచ్చారు, కానీ ఇంకా వల్లభనేని వంశీ పాపం అలాగే జైల్లో ఉన్నారు. ఇకపోతే ఇక లిక్కర్, అది ఒక గత ప్రభుత్వాన్ని ఊపేస్తున్నా అంటే లిక్కర్ స్కామ్ అనే దాంట్లో రోజు ఒక్కొక్కరిని రాజకేశ్ రెడ్డిని అంట, ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ మిథున్ రెడ్డిని ఇప్పటివరకే విచారించారు. ఇక కాదంబరి జత్వాని విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ రాజనేల్ని అరెస్ట్ చేయడము, ఇద్దరు ఐపీఎస్ని సస్పెండ్ చేయడము, ఏంటి ఇవన్నీ వదలరా ఇప్పుడే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు? ఒక విషయం చేయలేదంటేనేమో ఇందాకే మీరు అడిగారు, ఆట ఆడుకుందాం ఏం చేశారు మీరు అన్నారు అంటారు. చేసామంటేనేమో ఈ విధంగా మాట్లాడతారు. మేము లిక్కర్ విషయం ఇప్పుడు 8 నెలలు అయింది, ఎవరినన్నా ముట్టుకున్నామా? విచారించడం వేరు, బొక్కలో వేయడం వేరు. అదే నేను అనేది. ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, నిజంగా జరిగిందా లేదా అని చెప్పి సిట్టు వాళ్ళ ఆధీనంలో దర్యాప్తు జరిగింది. ఇది నిజంగా జరిగిందన్నాకే 8-9 నెలల తర్వాత మేము అరెస్ట్ చేసాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఏ విధంగా జరిగిందో, అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ ఏ విధంగా జరిగిందో, కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ ఏ విధంగా జరిగిందో, లేకపోతే నరేంద్ర అరెస్ట్ ఏ విధంగా జరిగిందో ఒక్క విచారణ జరిగిందా? వస్తాం పోలీసులు గబగబా గోడ దూకటం, తీసుకెళ్ళటం, అరెస్ట్ చేయటం. మేము మర్యాదగా 41 నోటీసులు మద్యం లిక్కర్ విషయంలో అందరికీ ఇచ్చాం. అట్లాగే మిగతా విషయాల్లో కూడా ఇచ్చాం. ఎంతోమంది అధికారులు బెయిల్ తెచ్చుకున్నారు. మీరు చూస్తే కాదంబరి అమ్మాయి పేరు కాదంబరి జత్వాని కాదంబరి జత్వాని విషయంలో కొంతమంది అధికారులు బెయిల్ తెచ్చుకున్నారు.
బెయిల్ తెచ్చుకుని వాళ్ళు బెయిల్ మీద ఉంటున్నారు. మేమేమి గబగబా అరెస్ట్ చేయలేదుగా. దాన్ని అన్నీ చూసుకున్నాక ఈ లోపల టైం వచ్చింది. వెసులుబాటు వచ్చిన వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకోలేని వాళ్ళని మొన్నే హైకోర్టు మా మీద మొహాన చేట్లు ఎందుకు అరెస్టులు జరగట్లేదు ఈ విషయంలో అని మీరు చూశారుగా. ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్‌లో జరిగిన అరెస్టులు. రెండోది మద్యం గురించి మీరు చూస్తే మిథున్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకున్నాడు. మేము మేము మధ్యలో బెయిల్ వస్తుంది కదా అని గబగబా వెళ్ళిపోయి ఎవరిని అరెస్ట్ చేయట్లేదే. మాకు క్లారిటీగా 41A నోటీస్ ఇస్తాం, పిలుస్తాం విచారణకి. నిజంగా ప్రూవ్ అయితే అరెస్టులు జరుగుతాయి. తప్పు చేస్తే అరెస్టులు చేయాలి. తప్పు చేయకపోతే అరెస్టులు చేయవు. మీరు ఏమంటారంటే, ఏవండీ అన్ని ఆరోపణలు చేశారు ఏమో అరెస్ట్ చేయలేదు. అందుకే మేము దర్యాప్తు నిదానంగా జరుగుతుంది. మా కార్యకర్తలు ఏమంటున్నారంటే, అరెస్ట్ తప్పు జరిగింది కదా, వెంటనే మీరు అరెస్ట్ చేయండి అని అంటున్నారు. కాబట్టి మేము వాళ్ళు చెప్పింది వినం. మేము ఏది కరెక్టో దాని విధంగా బిహేవ్ చేస్తాం. మనోభావాలు అందరికీ దెబ్బతిన్నాయి. కానీ వాళ్ళని కార్యకర్తలను ప్రేమిస్తాం. వాళ్ళ మాట వింటాం. కానీ రైట్ ఏది ఉందో చంద్రబాబు నాయుడు గారు రైట్ డైరెక్షన్‌లోనే జరుగుద్ది. చట్టం తన పని తను చేసుకుపోవాలి కానీ చట్టంలో మేము దూరం. సరే, మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నన్ను గత సంవత్సరం కాలం నుంచి మీరు చూస్తున్నారు. నేను మీ మనిషిని, మీ ప్రజల మనిషిని. మీ ఏ సమస్య ఉన్నా మేము ముందుంటా. మీరు వరద బాధితుల సమయంలో మీతో ఉన్నా. మీ సమస్యల విషయంలో నేను ఉంటా. కొంతమంది ఆ జగన్ రెడ్డి నాయకత్వంలో కొంతమంది నాయకులు మిమ్మల్ని తప్పుదోవ మిస్గైడ్ చేస్తా గతంలో చేసినట్టే కోడికత్తి ఇటువంటి ఎన్నో వికృత చేష్టలు చేస్తున్నారు. ఇటువంటి వాటి ట్రాప్లో పడకుండా మంచి ప్రభుత్వంలో మంచిగా పాలించే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కలకాలం ఈ ప్రభుత్వంలో సేవలు మీరు, అంతేకాకుండా ప్రభుత్వం ఎటువంటి అవసరాలున్నా మేము ఒక ప్రజాప్రతినిధిగా మీ ముందుంటానని తెలియజేసుకుంటాం. ఫైనల్గా ఒకటే ప్రశ్న, ఇక రానున్న 4 సంవత్సరాలు ఇంకా కాలం ఉంది మీకు. ఈ 4 సంవత్సరాల కాలంలో, మొత్తం మీద 5 సంవత్సరాలు మీ పదవీ కాలం. ఈ 5 సంవత్సరాల మీ పదవీ కాలంలో విజయవాడ రాజకీయాల్లో చిన్ని పేరు తప్పితే నాని పేరు వినకుండా చేయగలను అని గట్టిగా చెప్పగలరు కదా? ఆల్రెడీ చేసాడు. అంతేనా? సోషల్ మీడియాలో తప్పితే ఎక్కడ కనపడిన వ్యక్తుల గురించి లేదని చెప్పలేం. ఇవాళ ఆల్రెడీ చేసాను నేను. ఇవాళ నా పేరు తప్పితే విజయవాడలో ఇంకే పేరు కనపట్లా, నాని పేరో ఇంకో పేరో కనపట్లా. అంటే ఆల్రెడీ చేశాను. ఇంకా చేయాల్సిన పని ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో నేను ఆన్సర్ ఇచ్చేది అది. చిన్ని గారి పేరే నలు దిశలా వ్యాపింపజేయాలని, నలు దిశలో వినిపించాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ.